మీకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని నేను పరిచయం చేస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి సార్ నాకు పరిచయము. రాజేందర్ గారు, మీరు స్వయం కృషి సినిమా చూసారా? చిరంజీవిది. అంతకి 100 రెట్లు ఎక్కువ ఊహించుకోండి. స్వయం కృషి సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అంతకు మించి కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే, ఒక కూలీ మనిషి, మన అడ్డ మీద కూలీ వెళ్తాం కదా, ఒక కూలీ మనిషి ఉస్మానియా యూనివర్సిటీలో ఛాయలు అందించేటువంటి ఒక పనికి వెళ్ళి ఆ ఛాయలు అందిస్తూ అక్కడ ప్రొఫెసర్స్ చేసేటువంటి రీసెర్చ్ వర్క్ కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వింటూ సబ్జెక్ట్ని చిన్నగా దాన్ని అర్థం చేసుకుంటూ రాత్రిపూట నిద్రపోకుండా ఆ రీసెర్చ్ వర్క్ని యాక్షన్లో పెట్టడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఆ టైంలోనే, అంటే తనకి ఇంకా మీసాలు కూడా మొలవలేని ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ రీసెర్చ్ స్కాలర్స్ ఆశ్చర్యపడ్డారు. ఎందుకైనా మంచిది మన రీసెర్చ్ వర్క్ బయటికి లీక్ కాకూడదని సార్ని బయటికి పంపించడం జరిగింది. ఆయనకి తెలిసింది ఒకటే, పని పని పని, నేర్చుకోవడం నేర్చుకోవడం నేర్చుకోవడం, నన్ను నా కుటుంబాన్ని ఎలా నేను డెవలప్ చేసుకోవాలి అనేటువంటి ఒక తపన 24/7లో ఎప్పుడు ఉంటూ ఉండేది. దానికి ఉదాహరణగా ఎప్పుడైతే ఆ యూనివర్సిటీలోంచి బయటికి వచ్చారో సారు, కొన్ని మొక్కలని ఉప్పల్ చౌరస్తాలో పెట్టుకొని అమ్మడం మొదలుపెట్టారు. 1 మంత్ వరకు కనీసం కుటుంబానికి కాదు కదా, తనకు కూడా తినటానికి కూడా సరిపోలేకుండా ఉన్నా కూడా ఆ మార్కెటింగ్లో అతను వదలలేదండి. ఇదే ఫస్ట్ మార్కెటింగ్ లెసన్ మీరు నేర్చుకోవాల్సింది సార్ దగ్గర. క్లాప్స్ కొట్టండి. మరి ఖాళీ అప్పుడు మామూలు వాళ్ళు కొడతారు. 1 మంత్ అలానే, అంటే అక్కడ పెట్టుకోవడం ఎవరు చూస్తారండి? ఎప్పుడైనా సరే ఒక బస్ స్టాప్లో ఒక అమ్మాయిని సైట్ కొట్టాలంటే మనం చూడంగానే సైట్ జరగదండి. చూస్తూ 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 ఉంటే 1 మంత్ అయ్యేటప్పటికి ఒక లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. కస్టమర్తో లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ అయ్యి చిన్నగా సార్ దగ్గరికి రావడము, సార్ సబ్జెక్ట్ షేర్ చేస్తూ ఆ ప్రొఫెషనలిజం, ఒక్క మొక్క కొంటున్నాడు కదా, మొక్క మీకు ఖాళీగా కూర్చొని సెల్ ఫోన్ చూసుకోవడం కాకుండా వాళ్ళకి కావాల్సిన నాలెడ్జు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏం చేయాలి అనేటువంటి నాలెడ్జ్ అనేది ఇవ్వడం మొదలుపెట్టారు. అట్లా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా ఇలానే చెప్తూ పోతుంటే నా క్లాస్ అయిపోతుంది ఇది. సో అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక 10 ఎకర్స్లో రీసెర్చ్ ల్యాబే ఉంది ఉప్పల్లో, ఆయన ఓన్. అంటే ఎంత ఎదిగాడో చూడండి. ఆయన ప్రోడక్ట్స్ మీరు న్యాచురల్ ఫార్మింగ్ అంటారు, అది చెప్పాలంటే 2nd క్లాస్ మ్యాథమెటిక్స్ అంతే. 2 1 2 2 2 4 2 3 6, చాలా చిన్నది ఆయనకి. అర్థమవుతుందండి. బాహుబలి సినిమా చూసారా? బాహుబలి సినిమాలు ఎలా చెప్తాడు ప్రభువాస్. సో ప్రకృతి వ్యవసాయంలో గులకరాయి అన్నమాట అది. అక్కడి నుంచి క్రియేటివ్ అగ్రికల్చర్కి వెళ్ళారు. నర్సరీలో ఆ మొక్కలని కొత్తగా క్రియేట్ చేయడము, తర్వాత మొక్కలు అణగారిపోయిన మొక్కలు కూడా ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ వాటి యొక్క భవిష్యత్తుని మళ్ళీ వాళ్ళు తీర్చిదిద్దడము, ఇలాంటి పనులు చేసుకుంటూ ఆయన ఇప్పుడు వేరే కంట్రీస్లో చేసే రీసెర్చ్ వర్క్ని కూడా, ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనకి చదువు రాదు. ఇప్పటికి కూడా ఆయనకి చదువు రాదు, ఒక వేరుముద్ర మాత్రమే. అర్థమవుతుందండి. కానీ కనీసం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 10 లక్షల పుస్తకాలు ఉంటుంటాయి ఆయన లోపల. నేను అడిగాను, ఏం చేస్తారు సార్ ఈ పుస్తకాలు, మీరు చదవడం రాదు కదా అంటే, బొమ్మలు చూస్తానంట అంతే. బొమ్మలు చూసి ఆయన ప్రకృతితో ఆయన నేర్పించిన పాఠాలు ఆ బొమ్మలకి కలుపుకొని ఒక కొత్త రకమైనటువంటి ప్రోడక్ట్స్ని క్రియేట్ చేయడం, కొత్తతనాన్ని క్రియేట్ చేయడం చాలా చేయడం జరుగుతుంది. సో అలా చేసుకుంటూ ఇప్పుడు ఆయన మార్కెటింగ్లో, మీరు మన చిన్న కూరగాయలు అమ్ముకోలేకపోతున్నాము, ఆయన దేశ విదేశాలకి ఆయన క్రియేటివ్ వర్క్ని అమ్ముకోగలుగుతున్నారండి. అదే మన ఇండియాలో కార్పొరేట్ లెవెల్లో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, మున్సిపల్ కాంట్రాక్ట్స్ ఆయన ఇప్పుడు మీరు ఎప్పుడు యూట్యూబ్లో చూసారు? ఈయన్ని యూట్యూబ్లో ఎక్కడా చూడలేదు మీరు. అదేనండి, కలెక్టర్స్, మున్సిపల్ వాళ్ళు, అదే మినిస్టర్స్, చాలా కార్పొరేట్లో ఉండే సీఈఓలు కానీ వాళ్ళు ఆయన్ని కలిసేది. ఆయనకి వెళ్ళి చిన్నగా అమ్ముకోడండి ఆయన. అదేనండి, కొడితే ఏనుగు కుంభస్థానాన్ని కొట్టాలన్నట్టుగా ఆయన బిగ్ మార్కెట్ని బ్రేక్ చేస్తాడు. ఆ బ్రేక్ చేసే ముందు
ఆ నాలెడ్జ్కి పరాకాష్ట చూస్తాడనమాట. ఎట్లా ఉంది, ఎలా పుట్టింది, ఏంటి, మొత్తం పోస్ట్ మార్టం చేసేసి మొత్తం పర్ఫెక్ట్ అయిన తర్వాత మనకి రిలీజ్ ఫంక్షన్ పెడతాడండి. అంత ఒక్కసారి వెళ్ళి చూడండి ఇది అంటాడు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదండి. ఆయనకి డిమాండ్ అండ్ సప్లైలో ఆయన సప్లై చేయలేని స్థితి ఉంది. ఆయనకి సప్లై చేయలేడు ఆయన, అంత పరిస్థితి ఉంది. ఓకే అండి. సో తన పిల్లల్లో 3 పిల్లల్లో ఒక పిల్లని పిహెచ్డి చేశారు. ఇందులోనే ఈ మొక్కలకు సంబంధించినటువంటి రీసెర్చ్ స్కాలర్ని చేశారు. భవిష్యత్తులో ఆయనది ఉద్దేశం ఏంటంటే ప్రపంచం నుంచి మన ప్లాంట్స్ గురించి మనం చూస్తున్నాము, మన నుంచి ప్రపంచానికి వెళ్ళగలగాలి అనేటువంటి ఒక మంచి గొప్ప సంకల్పంతో ఆయన వర్క్ చేస్తున్నారు. ఈయన ఒక ఆల్రౌండర్ అండి. ఈజ్ ఏ ఆల్రౌండర్. మీకు ఫైనాన్స్ గురించి చెప్తాడు, మార్కెటింగ్, రీసెర్చ్ వర్క్, హార్డ్ వర్క్, మైండ్ సెట్. నేను ఇందాక చెప్పిన మానసిక స్థితి, సైకాలజిస్ట్, సూపర్ సైకాలజిస్ట్ ఆయన. ఎందుకంటే నాకు గురువు అనేది ఏదైతే ఉందో ఆయన గురువు ఎవరైతే ప్రకృతి అనే గురువు. ఆయన చెట్లతో మాట్లాడగలుగుతాడు, చెట్ల భాష అర్థం చేసుకోగలుగుతాడు. మీరు నాతో ఎలా అయితే మాట్లాడుతున్నారో నేను ఆయనతో మాట్లాడుతున్నారో అట్లా చేసుకోగలుగుతారు. నేను ఫిలాసఫర్ని కాబట్టి 10 సంవత్సరాల నుంచి ఆయన మార్కెటింగ్ లెసన్స్ కానీ బిజినెస్ లెసన్స్ కానీ నేర్చుకుంటే అర్థమవుతుందండి. చాలా స్లోగా నడుస్తుంది నా యొక్క లెసన్స్. ఎందుకంటే బలవంతంగా ఎక్కించుకుంటున్నా కదా, ఫిలాసఫీ చాలా ఎక్కువ ఎక్కించేసాను నేను. అప్పుడు లోడ్ ఎక్కువైపోయింది. మీరు వచ్చిన పర్పస్ ఫైనాన్షియల్ ఎదగాలనుకుంటున్నారు కాబట్టి ఒక రూపాయి కూడా లేకుండా కోటీశ్వరుడు అవ్వడానికి మీ ఆశల్ని ఓపెన్ చేసుకొని జాగ్రత్తగా వినండి. ఇది నలుగురికి ఊరూరా ప్రచారం చేసుకోండి. ఒక మనిషి ఇలా కూడా చేయొచ్చనే మోడల్ని మీరు అర్థం చేసుకోండి. ట్రైన్ ద ట్రైనర్. ఎవరైతే ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఒక మంచి లెసన్ అవుతుంది. ఈ బ్యాక్ టు రూట్స్ ఛానల్ ద్వారా ఈ సబ్జెక్ట్ నలుగురికి చేరాలని కోరుకుంటూ ఆయనకి ఇస్తాను. నేను నేర్చుకున్నటువంటి మంచి లెసన్ ఏంటంటే ఆయన దగ్గర ఫినిష్డ్ ప్రోడక్ట్ సేల్ చేయండి అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఎప్పుడు 11 నుంచి పేడ అమ్మలేదండి. పేడ నుంచి నేను పళ్ళ పొడి చేసుకున్నా, అంటే బూడిద చేసుకొని ఆ ప్రోడక్ట్ని అమ్మానండి. గోమూత్రం అమ్మలేదు. గోమూత్రం నుంచి సర్వరోగ నివారణ డ్రాప్స్ తయారు చేసుకొని అమ్మాను. నాకు 6 రూపాయలు పడేటువంటి సర్వరోగ నివారణ డ్రాప్స్ నేను 150 రూపాయలకి అమ్ముకుంటున్నాను నేను. అర్థమవుతుందండి. అదే గోమూత్రం అమ్మాలంటే 500. అంటే ఆయన చెప్పిన భిక్ష అండి, ఆయన ఇచ్చినటువంటి భిక్ష. అంటే ఒక దాన్ని రీసెర్చ్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్ చేస్తే మరి మన అంత 6 రూపాయలు 150 రూపాయలకి అమ్మడం మోసం కదా. అంటే అందులో నా రీసెర్చ్ వర్క్ ఉందండి. నేను ఆలోచించి చాలా జాగ్రత్తగా ఫినిష్ చేశాను. పళ్ళపొడి ఫినిష్ చేశాను, సబ్బులు, అర్థం పంచగవ్య గీ, వీటన్నిటినీ నేను దాన్ని ఫినిష్ చేస్తున్నాను. ఈరోజు గోశాల నడపడానికి ఆయన నాకు మార్కెటింగ్ ఇచ్చిన భిక్షనే. అర్థమవుతుందండి. నా ఆధ్యాత్మిక భిక్ష నా గురువు రామసుబ్రహ్మణ్యం గారు ఇస్తే, ఆర్థిక భిక్ష అర్థమవుతుందండి, మార్కెట్లోకి వెళ్ళడము, ఒక సంస్థని నిలపడం అనే భిక్ష ఈ మహాత్ముడు ఇచ్చాడు. నాకైతే ఈయన నా మనసులో నాకు చాలా క్లియర్గా 70 mm చెప్పిన విషయం ఏంటంటే, నాకు చెప్పుకుంటుంది, మీకు చెప్పట్లేదండి. నాకు నేను చెప్పుకుంది ఈయన సాక్షాత్తు దేవుడే. ఏ మనిషి అయితే తను కేవలం ప్రకృతితో ఒక్కటే సంబంధం పెట్టుకుంటాడో, అటాచ్మెంట్ పెట్టుకుంటాడో అతను దేవుడే. ఈరోజు మీరు అందరూ దేవుళ్ళే వెళ్ళిపోవచ్చు. సో ఆ కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ మీరు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అండి. ధన్యవాదాలు. నా పేరు రాజేందర్ అండి. నేను ఇంకా చిన్నప్పుడు వరంగల్ జిల్లాలో దామెర అనే అరపల్లె గ్రామంలో అక్కడ ఉండేవాళ్ళం. మా అమ్మ కూలి పని చేస్తూ నన్ను పెంచినది. నాన్న లేడు, చిన్నప్పుడే చనిపోయినాడు. సో అక్కడ బ్రతుకు కూలి పని సరిగ్గా దొరకకుంటే నేను ఏదన్నా చేయాలని హైదరాబాద్ వచ్చిందండి. హైదరాబాద్ వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీలో జెనెటిక్స్ డిపార్ట్మెంట్లో కూలి పనిగా చేరినాను. సో అక్కడ ఏంటంటే ప్లాంట్స్ గురించి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది. సో పిహెచ్డి పిల్లలకి వాళ్ళు ల్యాబ్లో తయారు చేస్తే ఫీల్డ్లో నేను అలవాటు చేసేవాడిని. ఫీల్డ్లో అలవాటు చేసుకొని అట్లా నెలకి 460 రూపాయలు అప్పుడు జీతం. సో పిహెచ్డి పిల్లలు అప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేయడానికి మార్నింగ్ 5కే వచ్చి అపోలోనియా క్రాస్ చేసేది. ఆ పనిలో నాకు అప్పచెప్పేవాళ్ళు, నేను చేస్తాను. వాళ్ళకు టీ తెచ్చిచ్చి, వాళ్ళకు టీ కాఫీ ఇట్లా ఏమైనా తీసుకొచ్చి ఇస్తే నేను అంటే చెప్తే వింటున్నా అని చెప్పేసి వాళ్ళు ఆ పనులు కూడా చెప్పేవాళ్ళు. పొద్దున్న 5 గంటలకి వెళ్ళి ఆ క్రాసులు చేసేవాడిని. ఆ క్రాసులు చేస్తూ వాళ్ళు ఇచ్చిన 50 రూపాయలు ఇటు నాకు వచ్చిన జీతము కుటుంబాన్ని నిలదీస్తూ నడుచుకునేవాడిని. నా ఒక యుఎస్ఏలో PL480 అని రైస్ ప్రాజెక్ట్ అది. సో ఆ రైస్ ప్రాజెక్టు ఒక 10 years తర్వాత టర్మినేషన్ చేసింది. సో అక్కడ ఉన్నప్పుడు ఇంటికాడ 4-5 మొక్కలు తీసుకొని వచ్చి ఇంటికాడ గల్వ ముందు పెట్టుకునేవాడిని.
సో ఆ ప్రాజెక్టులకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నేనేం చేయాలో అర్థం కాక ఇక ఈ చెట్ల దాని మీద ఇంట్రెస్ట్తోనే వేరే పనికి పోకుండా ఆ మొక్కలు తీసుకొని వచ్చి ఉప్పల్ రింగ్ రోడ్లో కూర్చునేవాడిని. ఇక్కడ ఎందుకు కూర్చున్నావు బాబా అంటే, నాకు మొక్కల గురించి తెలుసు, మీ ఇంట్లో మొక్కలు కావాలన్నా మొక్కలు నాటాలన్నా నాకు నేను వచ్చి నాటుతాను, మీకు చెప్తాను, ఏదన్నా ఎప్పుడన్నా రండి అని చెప్పేసి ఆడ కూర్చునేవాడిని. ఒక నెల రోజులు కూర్చున్న తర్వాత 30 రూపాయలు వచ్చినాయి నాకు. సో కంఫర్ట్ ఉంది, నేను చేయగలను అని అప్పుడు అనుకొని అప్పటించాలి ఇంటి ఉన్న మొక్కల్నే తయారు చేసి కటింగ్ చేస్తూ ఇంటికాడ పెట్టుకొని ఆ మొక్కల్ని తీసుకొచ్చి ఆడ పెట్టి నేను అమ్ముకునేవాడిని. ఆ మొక్కలు తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నేను నాటేవాడిని. ఆ డబ్బులు అవన్నీ రొటేట్ చేస్తూ సో లైఫ్లో నేను రీసెర్చ్ పిల్లల దగ్గర చేసిన కదా, అలాంటి పని లైఫ్లో చేయాలి, ఆ ఇన్స్టిట్యూట్ పెట్టాలి. సో మళ్ళీ నేను అదే వర్క్ చేయాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఇక ప్రతి క్షణము కూడా పుస్తకాలు తీసుకొచ్చి ఆ ఫోటో ఎక్కడ ఏమున్నాయి, ఏ ఫ్యామిలీది ఏది అని ఆ ఫోటోగ్రాఫ్ చూసుకుంటూ నేను మొక్కలన్నీ కలెక్ట్ చేసుకునేవాడిని. వేరే నర్సరీకి వెళ్ళి వేరే ప్లేస్కి వెళ్ళి మొక్కలు కొనుక్కొసుకొని వాటిని తయారు చేయడము అట్లా చేసుకుంటూ డెవలప్ చేసేవాడిని. సో 2002లో నేషనల్ గేమ్స్ వచ్చినాయి మన హైదరాబాద్కి. సో అప్పుడు నేను కొన్ని రకాల మీద అప్పటికే కాన్సన్ట్రేషన్ చేసి డెవలప్ చేసినాను. సో అప్పుడు బ్యూటిఫికేషన్కి గవర్నమెంట్ వాళ్ళు తిరుగుతున్నారు, ఫ్లైఓవర్స్ పార్క్స్ డెవలప్మెంట్కి. ఒక అతను పరిచయం ఉన్న అతను 4 మొక్కలు వెళ్ళి గన్ పార్క్లో నాటినాడు. అవి చూసి నేను ఎక్కడున్నాడు ఇతను, ఈ మొక్కలు ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చినావు అని చెప్పేసి కనుక్కొని నా దగ్గరికి వచ్చినారండి. ఆ మొక్కలు ఎట్ అ టైం తీసుకున్నారు వాళ్ళు. తీసుకొని వాళ్ళు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేషనల్ గేమ్స్, ఆపరేషన్స్ గేమ్స్, కాప్ 11 వచ్చినవి కూడా వాళ్ళు నా దగ్గరే పర్చేజ్ చేసేవాళ్ళు. సో నేను ఆ మొక్కలు అమ్ముడుపోయిన మొక్కలతోని బీబీ నగర్లో ఒక 10 ఎకరాలు ఉన్నాను. ఇంకా కొత్త వెరైటీలు తీసుకొచ్చి వాటి మీద గ్రాఫ్టింగ్ చేసి ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళడము, అక్కడ ఎగ్జిబిషన్స్ చూడడము, అక్కడ వాళ్ళ మార్కెటింగ్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు, ఏ మొక్కలు ఎంత రేట్ అమ్ముతున్నారు, ఎట్లా కల్టివేషన్ చేస్తున్నారు అని తెలుసుకొని ఆ వెరైటీలు తీసుకొచ్చి నేను ఇక్కడ వాటిని గ్రాఫ్టింగ్ చేయడము, ఇక్కడ డెవలప్ చేయడము, డెవలప్ చేసి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉంటాయి, ఎవరు వీటిని కొనగలరు, ఎక్కడ వీటికి రేట్ వస్తుందని తెలుసుకొని నేను ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీన్ని మార్కెటింగ్ చేసుకునేవాడిని. సో బయట రోడ్డు మీద అంతా 50 అమ్ముతుంది. దీనికి ఎట్లా ఎక్కువ రేటు తీయాలి, దీని షేప్ ఎలా చేయాలి, దీని కెనాఫీ ఏంటి, దీన్ని ఎలా పెంచాలని చెప్పేసి దాని మీద వర్క్ చేస్తూ ఈ కార్పొరేట్ లెవెల్లో ఇప్పుడు ఆర్డర్స్ కానీ, మేజర్ పార్క్స్ కానీ, తర్వాత గ్రేవ్ యార్డ్స్ కానీ, డివైడర్స్, బ్యూటిఫికేషన్కు దానికంతా మేజర్ నా దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుందండి. మున్సిపల్, హెచ్ఎండిఏ, తర్వాత ఈ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా డెవలప్ చేస్తున్నారు. ఇక నేను దీన్నే పిల్లల్ని పిహెచ్డి చేయాలని నా పెద్ద అమ్మాయిని ఇదే సబ్జెక్ట్లో రీసెర్చ్ ల్యాబ్ పెట్టాలని అమ్మాయిని పిహెచ్డి చదివిపించినాను. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ల్యాబ్కి వెళ్తున్నాను రీసెర్చ్ చేయడానికి. వేరే అదర్ కంట్రీస్ నుంచి, వేరే విదేశాల నుంచి కొత్త వెరైటీలు తీసుకొచ్చి వాటిని డెవలప్ చేసి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి మన దగ్గర వెరైటీలు డెవలప్ చేసి బయట విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఆ ల్యాబ్కి ఇప్పుడు నేను ప్రిపరేషన్ చేస్తున్నాను. సో ఫైనాన్షియల్స్ అంటారా, ఫైనాన్షియల్ ప్రతి రూపాయి కూడా నేను ఎప్పుడన్నా అంటే బిజినెస్లో ఎక్కడన్నా 10 రూపాయలు పెట్టాలనుకుంటే ఫస్ట్ నా ప్రోడక్ట్, నా వర్క్ బాగుందా లేదా అని చూస్తా. దానికి మార్కెట్ ఉందా లేదా, నా ఐడియాలజీకి ఎలా ఉందని సర్వే చేసుకుంటానండి. అది బాగుంటే మాత్రం నేను పెట్టుబడి పెట్టుకుంటాను. 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటాను, తీసుకొని పెడతాను. పెట్టి మా వాళ్ళు కూడా నన్ను కామెంట్ చేస్తారు, 1,00,000 రూపాయలు తెస్తున్నావు కదా అని చెప్పేసి. 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు వన్ టైం నాకు పార్ట్నర్ ఉంటారు. సో నేను ఎవరన్నా పార్ట్నర్ పెట్టుకుంటే లైఫ్ లాంగ్ ఉంటారు. అది పెద్ద బర్డన్ కాదు. నా ప్రోడక్ట్ మంచిది, నా ఐడియాలజీ మంచిది, నాకు నమ్మకం ఉన్నదని చెప్పేసి నేను 1,00,000తోని 10 లక్షల ప్రోడక్ట్ తయారు చేసి ఆ 1,00,000 వాళ్ళకి ఇచ్చేస్తాను. 9 lakhs సేవ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటానండి. నా ఫస్ట్ ఐడియాలజీ కరెక్ట్ ఉందా, నేను చేసే ప్రోడక్ట్కి మార్కెట్ ఉంటుందా లేదా, ఎలాంటి ప్రోడక్ట్ చేయాలనే దాని మీదనే ఫస్ట్ వర్క్ చేస్తాను. వర్క్ చేసి నా దగ్గర ఫైనాన్షియల్ ఉంటే ఓకే, లేకుంటే బయట నేను తీసుకుంటాను. తీసుకొని 10 times ప్రాఫిట్ తీసుకొని నేను అది చేస్తాను ఫైనాన్షియల్ దగ్గరికి వచ్చేసరికి.
ఫైనాన్షియల్ దగ్గరికి మార్కెటింగ్ లెవెల్లో ఫస్ట్ ప్రోడక్ట్ కాకముందే నేను రీసెర్చ్ చేస్తానండి. ఇది నా ఐడియాలజీ కరెక్ట్ ఉందా లేదా, దీంతో నేను ప్రోడక్ట్ ఎలా చేయాలి ఏంది అని చెప్పేసి బుక్స్లలో కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళడము, వేరే ప్లేస్లకు వెళ్ళడము, ఇంకా ఎడ్యుకేటర్స్ దగ్గరికి వెళ్ళడము, దాన్ని డిజైన్ చేసేటప్పుడే ఆ లెవెల్లోనే చూసుకుంటాను. ఇక ప్రొడక్షన్ కాడికి వచ్చేసరికి ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకుంటాను, 100% కంప్లీట్ చేస్తాను నేను ఫైనాన్షియల్ కాడికి వచ్చేసరికి. ఇక స్టడీ, నేను వయోజన విద్యలో చదువుకున్నాను అప్పుడు చిన్నప్పుడు. నా స్టడీ గురించి తెలుగు ఒకటే రాయడం వచ్చు, చదవడం వచ్చు. సో కానీ ఎందుకు అలవాటు అయింది నాకు ఆ ప్లాంట్స్తోని రిలేషన్షిప్లో ఆ సబ్జెక్టు నేర్చుకోవడము, ఎక్కడన్నా నేచర్లో ఉంటే ఆ ఐడియాలజీ తీసుకోవడము, ఎవరన్నా ఎడ్యుకేటర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సబ్జెక్టు వాళ్ళు చెప్తుంటే నా ఆలోచనలో నేను తీసుకోగలుగుతానండి. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా నా నాలెడ్జ్లోకి నేను కన్వర్టేషన్ చేసుకొని దాన్ని అబ్జర్వ్ చేయడం అలవాటైంది సబ్జెక్టు పరంగా. ఇది రాదు, నాకు చదువు రాదు, నా దగ్గర డబ్బు లేదు, నాకు తెలియదు, ఎవరు లేరు, ఇవనే వర్డ్స్ నాకు రావు. సో దాన్ని నాకు ఎంత ఉన్నదో అవతల దాన్ని వాళ్ళు ఇస్తుంటే నాలోకి నేను కన్వర్టేషన్ చేసుకుంటాను ఐడియాలజీ. ఎప్పుడు ఆ వర్డ్స్ నా ఆలోచనకు రావు. సో ఇక ఇప్పుడైతే ఒక బీబీ నగర్లో ఒక 10 ఎకరు డెవలప్ చేసినాను. సో ఇప్పుడు దానికి అనుకూలంగా ఇంకా వేరే బయటికి వెళ్ళి ఇంకొక 10 ఎకరాలు 20 ఎకరాలు అట్లా ఇక్కడ చేస్తున్న ప్రోడక్ట్ కూడా తయారు చేసి మార్కెటింగ్కు సరిపోయేంత నా దగ్గర స్టాక్ లేదండి. సరిపోయేంత స్టాక్ డెవలప్ చేయడానికి కూడా మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ అయితే ఎవరికి ఇప్పుడు నేను ఒక 10 నర్సరీలు ఉంటే 10 నర్సరీల స్టాకు నాకు వేరే రాష్ట్రాల నుంచి కూడా తెప్పించుకుంటాను. నా దగ్గర సరిపోవట్లేదు నా మెటీరియల్, నా 10 ఎకర్ మెటీరియల్. ఇప్పుడు వేరే నర్సరీలకి వెళ్ళి బయట నుంచి పూణే నుంచి బెంగళూరు, వేరే కలకత్తా అక్కడి నుంచి కూడా తెప్పించుకుంటాను. నాకు హయ్యర్స్ ఏదైనా వర్క్ చేసినలోనే అంటే నాకు సైట్ ఒక్కటి అప్పచెప్పి ఒక 50 లక్షలు ₹1,00,00,000 ఎంత వాల్యూ చెప్పమంటారండి సైట్కి. ఆ సైట్కి ఇంత వాల్యూ అని చెప్తే వాళ్ళు నా మీద నమ్మకం మీద ఇస్తారు. సో ఒక సైట్ కండిషన్ బట్టి నేను ప్లాన్స్ డిజైన్ చేస్తాను. అది హయ్యర్స్కు కమిషనర్లు కానీ కలెక్టర్ కానీ వాళ్ళందరికీ నా సబ్జెక్ట్ చూసి వాళ్ళకి ఎందరికో అవార్డ్స్ వచ్చినాయండి చాలామందికి. దాని మీద నమ్మకంతో నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తారు, మీరే డిజైన్ చేయండి అని. సో ఆ సైట్ రాక్ ప్లేసా, లేదా పాండా, వాటర్ పాండా, లేదా ఓపెన్ ప్లేసా, ఆ చుట్టూన్న అట్మాస్ఫియర్ ఏంది, ఆ అట్మాస్ఫియర్లో బర్డ్స్ ఎలా ఉంటున్నాయి, ఏ రకాల బర్డ్స్ ఉన్నాయి, ఏవి ఇక్కడ నేచర్ ఆఫ్ పీపుల్ ఎలా ఉన్నారు అని బట్టి దాన్ని బట్టి నేను డిజైన్ చేస్తానండి. ఆ సైట్కు ఆ ఏరియాకి అట్మాస్ఫియర్కి అది సూట్ అవుతుంది. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు నేను అనుకున్న బడ్జెట్ ఇవ్వడానికి. సో మార్కెటింగ్ కాడ మాత్రము ఎంత వీలైతే అంత హైలీ రేట్ తీసుకోవడానికి సబ్జెక్ట్ వైజు అట్మాస్ఫైరు, సో నా ప్రోడక్ట్ వైజు నేను ముందుగానే డిజైన్ చేసి రీసెర్చ్ చేస్తానండి. సో అక్కడికి వెళ్ళాక నేను చేసేది ఏముండదు, ముందుగానే చేసుకుంటాను. ఇది ఫస్ట్ ఐడియాలజీ కన్నా. సో అది చేసిన తర్వాతనే దాన్ని ప్రాక్టికల్ స్టేజ్కి తీసుకెళ్తాను. సో అది చేయకుండా కొంతవరకు ఏదో అనిపించి అట్లా వెళ్ళను, అన్ని రకాలుగా చూస్తాను. చూసి మార్కెటింగ్ స్టేటస్ నేను పెంచుకుంటాను, దాన్ని వాల్యూ. వేరే వాళ్ళు ₹10 ఇస్తే నేను ₹20 తీసుకుంటాను. సో అట్మాస్ఫియర్కు సూట్ అయ్యేటట్టు నేను రీసెర్చ్ చేసి డిజైన్ చేస్తాను. ఎలాంటివి ఉన్నాయి, ఇది పక్షికి ఏ రకంగా. నేను నా ఇంట్లో లైబ్రరీ పెట్టుకున్నానండి. సో నేచర్లో అనుసంధానంగా ఏ జీవి బ్రతుకుతున్నది, ఇలా మనిషి ఎలా బ్రతుకుతున్నాడు, పక్షులు ఎలా బ్రతుకుతున్నాయి, జంతువులు ఎలా బ్రతుకుతున్నాయి అని చేసుకొని ఏదైనా వర్క్ చేస్తే వాళ్ళకి ఏం కావాలి అని చూసి దాన్ని బట్టి నేను డిజైన్ చేస్తాను. ఆ ఏరియాలో ఎట్లాంటి పక్షులు ఉన్నాయో ఆ పక్షులు అట్రాక్ట్ అయ్యేటట్టు వాటి మీద ఆధారపడి బ్రతికేటట్టు నేను ప్లాంట్స్ డిజైన్ చేస్తాను. ఆ రకం కూడా వర్క్ చేస్తాను నేను ఎన్విరాన్మెంట్లో. సో అది ఆ రకంగా కూడా నేను బుక్స్ నాకు ఎంత వీలైతే అంత డిజైన్ చేసుకొని దాని మీద వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓలు ఎవరైనా ఉంటే వాళ్ళకు యానిమల్స్ మీద బర్డ్స్ మీద నాలెడ్జ్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నాలెడ్జ్ తీసుకుంటానండి, అది కనుక్కొని. సో నా రకంగానే నేను కరెక్ట్ అనుకోను, టోటలీ సర్వే చేసుకొని నాలెడ్జ్ చేసుకొని రీసెర్చ్ చేస్తాను. చేసిన తర్వాతనే దానికి యాక్షన్లోకి తీసుకెళ్తాను. సో ముందుగా నాకు తెలిసినంత వరకే నేను తీసుకెళ్ళాను. ఫస్ట్ నాకు తెలిసింది ఎంత, ఇంకా తెలియంది ఏమున్నది అని దాని మీద రీసెర్చ్ చేస్తాను.
అదంతా తీసుకున్న తర్వాతనే నేను దాన్ని ప్రోడక్ట్గా తయారు చేస్తాను, వర్క్గా. ఫస్ట్ ఇది చేసిన తర్వాత మంచి డిమాండ్ ఉంటుందండి. దేనికైనా కూడా ప్రతి దాంట్లో కూడా సక్సెస్ ఉంటుంది. దేంట్లో అయినా కూడా ఫస్ట్ ఈ వర్క్ చేయాలి. మనకి రాదు, మన దగ్గర డబ్బు లేదు, ఇది మార్కెటింగ్ కాదు, ఇది చేయలేము, ఇది వాళ్ళకి సూట ఇలా అనుకోని ఎప్పుడైనా కూడా నా దగ్గర ఎంత ఉన్నది, ఇంకా కావాల్సింది ఏం కావాలి, నాలెడ్జ్ ఎంత కావాలి, దాని ప్రోడక్ట్ ఎలా తయారు చేయాలి, ఏం చేయాలని చెప్పి దాని మీద బాగా ఆలోచించి రీసెర్చ్ చేసి ఇది ఓకే అనుకున్న తర్వాతనే నేను దాన్ని ప్రోడక్ట్గా చేస్తాను, డిమాండ్ రేట్ తీసుకుంటాను. సో మధ్యలో ఇవ్వలేరు. నేను ఒక చెట్టు తయారు చేస్తే ఒక 10 రూపాయలు ఉంటుంది. సో రోడ్డు మీద అమ్మితే 50 రూపాయలు ఉంటుంది. అదే కార్పొరేట్ లెవెల్లో 500 ఉంటుంది. సో నేను డైరెక్ట్ ఈ సబ్జెక్ట్ అంతా తీసుకుని డైరెక్ట్ 500కే సేల్ చేస్తాను నేను నా ప్రోడక్ట్ను. అంత వర్క్ చేస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుందండి. మనం వర్క్ చేస్తున్నాము, మనం ఇది ఎందుకులే అదెందుకులే, ఈ కష్టం ఆ కష్టం అని వదిలేస్తే మన ప్రోడక్ట్కు అంత డిమాండ్ ఉండదు. ఎవరో తీసుకొని వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు. ప్రతి లెవెల్లో తీసుకెళ్ళగలగాలి, టాప్ లెవెల్లో తీసుకెళ్ళగలగాలి. ప్రతి లెవెల్లో వర్క్ చేయాలి. ఒక మెటీరియల్ తయారు చేసినాం అన్నదే కాదు. సో మార్కెటింగ్ స్టేటస్ ఏమున్నది, సో ఫ్యూచర్ దానికి ఎలా ఉంటుంది, మనం దాన్ని ఎలా డిజైన్ చేయాలి, ఏం చేయాలన్నది కూడా ఆలోచించాలి. ఒక ప్రోడక్ట్ మీద ఆలోచించి అప్పుడు 100% బెనిఫిట్ తీసుకోవచ్చు మనం ఏదైనా కూడా. సో ఇప్పుడు నేను మొదటిసారి నేను నర్సరీ పెట్టినప్పుడు 30 రూపాయలేనండి. ఒక నెల రోజులు కూర్చుంటే రోడ్డు మీద, నెల రోజులు రాత్రి పగలు కూర్చున్నాను ఆ చెట్ల దగ్గర. సో ఈ రోజు నా టర్న్ ఓవర్ వచ్చి 4 నుంచి 5 కోట్లు ఉంటుంది సంవత్సరానికి. సరిపోవట్లేదు, ఇంకా ఆఫర్స్ ఉన్నాయి నాకు. అది అంతవరకు తీసుకెళ్ళగలిగాను. చెప్పింది 1 మంత్ చెప్పారు 4.5 crores. 1 month 30 rupees నుంచి ఎంతవరకు 4.5 crores, 4 crores, 5 crores అంటే ఇంకా డిమాండ్ ఉంది చేయగలరు. అంటే అందుకే పర్సనాలిటీస్ ఇక ఇలా ఎవరు లేరండి. నేను అంటే సూపర్ వీళ్ళు ఏది లేదు. టోటల్ ఈ సబ్జెక్ట్ అంతా తీసుకుంటాను, అన్ని రకాలుగా వర్క్ చేస్తాను. నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఇంటి దగ్గర పిల్లలు. సో ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు నాతో ఉన్నారు. కానీ ఇప్పుడు పిల్లలు చక్కటి ఇల్లు కట్టి పిల్లల్ని చదువులు వాటి మీద నా మిస్సెస్ ఇప్పుడు చూసుకుంటుంది. టోటల్ లెవెల్లో నేను చూస్తున్నాను. ఇప్పుడు ల్యాబ్ వాటికి వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను కొంత సో వర్క్ సపోర్ట్ అంటే సూపర్వైజర్లు, సో మార్కెటింగ్ స్టేటస్ ఇదంతా చూసుకోవడానికి సపోర్ట్ తీసుకోవాలన్న ప్లాన్ చేస్తాను. ఇప్పటి వరకు ఎవరు లేరండి. మొత్తం అన్ని రకాలుగా నేనే వర్క్ చేస్తున్నాను, అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాను. సో ఇక టైం అంటావా 24 hours అండి ఇక నాకు టైము. సో ఆ గాడ్ నేచర్లో ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవండి. యోగా చేస్తాను, డైలీ కంపల్సరీ యోగా చేస్తాను. వీళ్ళైతే నైట్ కూడా డిన్నర్ బంద్ చేసి యోగా చేసుకొని పడుకుంటున్నాను, ఒక గ్రీన్ టీ అట్లా తాగి. సో తీసేస్తా తప్ప ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు తగ్గనేను. బాడీ అండ్ మైండ్ని ఎప్పుడైనా ఎనర్జెటిక్గా దానికి కావాల్సింది ఏం కావాలో టైం కేటాయిస్తాను. వర్క్కి ఎంత ఇస్తానో ఫ్యామిలీకి అంత ఇస్తాను, ఫ్యామిలీకి ఎంత ఇస్తున్నానో హెల్త్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను, నాలెడ్జ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను. ప్రతి దానికి కూడా అన్నిటినీ ఈక్వల్గా తీసుకెళ్ళగలుగుతాండి. సో ఏదన్నా తగ్గింది అని అంటే దానికి ఇంకా ఏం యాడ్ చేయాలి, నేను ఏం తగ్గియాలని ఆలోచించి హెల్త్ను నేను దాన్ని కొంచెం తగ్గింది అంటే నా మెయింటెనెన్స్ ఏడా తగ్గింది, ఫుడ్ కాన్నా లేదా ఫిజికల్ కాన్నా అని చెప్పి దానికి అది కావాల్సింది ఇస్తా తప్ప దాని మీద నేను కంప్లైంట్ ఇవ్వను. సో ఇది ఇట్లా అయిందని ఫైనాన్షియల్ అయినా కూడా ఎక్కడ తగ్గింది ఎలా అయింది అని చెప్పి ఇస్తా తప్ప దాని మీద కంప్లైంట్ ఇవ్వను. దేని మీద, సబ్జెక్ట్ మీద కూడా నా చదువు రాదు ఇంతే అన్న కంప్లైంట్ అస్సలకే ఇవ్వను. ఇంకేం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది ఇస్తాను తప్ప ఇంకా వేరే దాని మీద అస్సలకే కంప్లైంట్స్ ఉండవండి. నేను ఒక 30 years బ్యాక్ సో కొంత వర్క్ మీద మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నేనేం చేయాలి, ఎలా ఉండాలని ఒకసారి నాకు నేనే అనుకొని మాట్లాడుకున్నా అండి. నా డైరీలో ఒక పేపర్ రాసుకున్నాను. సో నేను ఫ్యూచర్లో ఏమీ లేదు కదా, ఈ అవకాశం నాకు వచ్చింది. సో నేను ఏం చేయాలంటే మంచి ల్యాబ్ను డెవలప్ చేయాలి. ఏదైతే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినో దాన్ని బిల్డప్ చేయాలి నా ఫ్యూచర్లో. సో అది ఏంగా పెట్టుకున్నాను.
సో నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడైనా జీవితంలో బ్రతకటట్టు వాళ్ళు ఒక స్కిల్డ్ పర్సన్స్గా డెవలప్ చేయాలని అనుకున్నాను. ఇప్పుడు నా దగ్గర కామన్ విలేజ్ వాళ్ళే వస్తారు, కానీ వాళ్ళు గ్రాఫ్టింగ్ చేయలేరు, వాళ్ళు బోన్ సైడ్ వాటిని బెండ్ ఇలా షేప్ చేయాలంటే అలా షేప్ చేయలేరు, ఎవ్వరు లేరండి బయట టెక్నీషియన్స్. ఆ విలేజ్లో పక్క విలేజ్లో ఎవరు ఉన్నారో వాళ్ళనే తీసుకొని వాళ్ళతోనే అన్ని పనులు చేపిస్తున్నాను. సో లేబర్లతోనే. టెక్నీషియన్స్ అంటే ఎవ్వరు లేరు, ఉన్న వాళ్ళనే టెక్నీషియన్స్గా తయారు చేసుకుంటాను. సో వాళ్ళు నాకు సపోర్ట్గా ఉంటారు. సో ప్రత్యేకంగా ఇది వీళ్ళకు రాదు అనను, వాళ్ళని తీసుకుంటాను. వాళ్ళ నేచర్ ఆఫ్ థింక్ ఎలా ఉంది, వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉందని చెప్పి ఏది సూట్ అవుతుందో వాళ్ళకి ఆ వర్క్ ఇచ్చి వాళ్ళని అలా స్కిల్డ్గా తయారు చేస్తాను నేను. సో వర్క్ కాడికి వచ్చేసరికి అలా ఉంటుందండి. ఇక హెల్త్ కాడికి వచ్చేసరికి మాత్రమే కంపల్సరీ యోగా ప్రాణాయామ కంపల్సరీ డైలీ 2 times. సో ఇక ఫైనాన్షియల్ కాడికి వచ్చేసరికి మాత్రము అదే లెవెల్లో ఉన్న దాంట్లో చేస్తాను. సో నేను ఆలోచించి చేసి దీన్ని ప్రోడక్ట్గా చేయాలంటే అప్పుడు నా దగ్గర లేకుంటే సపోర్ట్ తీసుకుంటాను. 100% రేట్ తీసుకొని నేను దాన్ని వచ్చేస్తాను. నేను ఎప్పుడు పార్ట్నర్ ఎప్పుడు పెట్టుకోలేదు. సో నేను బయట బ్యాంకుకా లేకపోతే బయట వాళ్ళ దగ్గర తీసుకొని నేను 100 రూపాయలకు 1000 రూపాయలు సంపాదించి ఆ 100 రూపాయలు ఇచ్చేస్తాను. 900 నా డెవలప్మెంట్కి తీసుకెళ్తాను. సో ఎప్పుడైనా డబ్బు లేదని ఇంకో పార్ట్నర్షిప్. సో 1 time తీసుకునే వాళ్ళని నేను పార్ట్నర్ అనుకుంటా అండి. అప్పు తెచ్చు ఈ అప్పు ఎలా తీర్పాలి అది అనుకోను. నా ప్రోడక్ట్ 100% ఉన్నది కాబట్టి 1000 రూపాయలు సంపాదిస్తాను. నాకు హెల్ప్ చేసినందుకు వాళ్ళకి ఇచ్చేస్తాను, మిగతాది నా డెవలప్మెంట్కి తీసుకెళ్తాను. సో ఫైనాన్స్ కాడికి వచ్చేసరికి తీసుకున్నా దాన్ని ఎప్పుడూ బ్యాడ్గా ఆలోచించను, ఒక మంచి ఎనర్జెటిక్గానే ఆలోచన ఇస్తాను దాన్ని కూడా. సో అయితే రవీంద్ర గారు ఈ విధంగా మాకు బాగానే ఉంది, కానీ ఆచరించడానికి అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కానట్టుంది ఇదంతా. అయితే ఒక చిన్న 30 రోజులు 30 రూపాయల స్టోరీని కొంచెం ఒక 5 నిమిషాలు మాట్లాడండి, సో దట్ మాకేమైనా కొంచెం ప్రాక్టికాలిటీ వస్తుందేమో. ఎందుకంటే మీరు చెప్పారు కానీ చాలా ఉత్సాహపరుస్తుంది, మిమ్మల్ని మెచ్చుకోవాలనిపిస్తుంది, కానీ మేము మారేటట్టుగా ఇంకొంచెం మార్కెటింగ్ మీద ఇంకొంచెం ఇన్పుట్స్ ఇవ్వాలని కోరుకుంటాను. నేను వీళ్ళ తరఫు నుంచి ఆ 30 days ఒక్కొక్క రోజు మీ మైండ్లో ఏం జరిగింది, ఏం ఆలోచించవచ్చు అనేది కనీసం 5 నిమిషాలు తక్కువ కాకుండా మాట్లాడమని కోరుతున్నాను. సో నేను నేర్చుకున్న సబ్జెక్టు 24 hours ప్లాంట్స్తోనే రీసెర్చ్ రిలేషన్ ఉండే అండి. నాకు వాళ్ళు పిహెచ్డి చేసే వాళ్ళు తప్ప నేను వర్క్ చేస్తుంటే క్రాసులు చేస్తుంటే ఆ ప్లాంట్స్కి వాటర్ వేస్తుంటే నేను ఏం చెప్తుంటే వాళ్ళు థియరీ రాసుకునేవాళ్ళు. సో వాళ్ళకు థియరీ చెప్పేంత రిలేషన్ అయింది నాకు ప్లాంట్స్కి నేను చేస్తున్న వర్క్. ఇక నాకు ఆ రిలేషనే ఒప్పించింది తప్ప వేరేది కష్టము నష్టము ఏమీ ఒప్పియలేదండి. ఆ చెట్లు నాకు నమ్మకం ఉంది. సో వస్తారు, తీసుకుంటారు, ఎట్లయినా ఇది డెవలప్ అవుతుంది అనే నమ్మకం అయితే నా మీద, నేను కష్టపడే మీద, సబ్జెక్టు వైజ్గా ప్లాంట్స్ మీద ప్రతి దాని మీద 100% నమ్మకం ఉండే అండి నాకు. చిన్న బ్రేక్ అండి, ఒకసారి మనం ఆలోచిద్దాము. అంటే వాళ్ళంతా కొంచెం మాస్లా ఉంటుంది మాట్లాడేది. ఒక నపుంసకుని తీసుకొచ్చి ఆడపిల్ల దగ్గరికి సౌరం రోజు తీసుకెళ్తే ఏముంటుందంటే భయం వస్తే భయం కదా. అదే కెపాసిటీ వాడికి తీసుకెళ్తే వాడికి ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. గట్స్లో దమ్ము ఉంటే పనిలో దమ్ము ఉంటుంది. మనకి వర్క్లో దమ్ము లేదు కాబట్టి మార్కెటింగ్లో దమ్ము లేదు. క్రాస్ కొట్టిండి ఆ మాటకి కొట్రా. చూడండి, ఒకసారి ఆలోచించండి. రాజేంద్ర గారి ఎగ్జాంపుల్ తీసుకుంటే 30 days రోజు ఫెయిల్ అయినా కూడా ఆయన ఎక్కడ డిస్కరేజ్ కాలేదు. ఎందుకు కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయనకి ఓవర్ ట్యాంక్లో అంటే మైండ్లో నాలెడ్జ్ ఫుల్గా ఉంది కాబట్టి ఆ సపోర్ట్ ఉంది ఆయనకి. ఈరోజు కాదు రేపు చేయగలుగుతానికి నమ్మకం ఉంటుంది. అర్థమవుతుందండి. సో నాలెడ్జ్ ఇస్ పవర్. అందుకని ఆ నాలెడ్జ్ని పెంచుతూ పోతుండండి, భయం ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఈవెన్ దో దేర్ వర్ ఎ డెవిల్, ఇట్స్ అవర్ డ్యూటీ టు రిమెంబర్ గాడ్ ఆల్వేస్, నాట్ ద డెవిల్. స్ట్రెంత్ పెంచుకుంటూ పోతూ ఉంటే డిజీజ్ పోతుంది, మార్కెటింగ్ స్కిల్స్ లేవు, అది లేదు, అన్నీ పోతాయి. మొత్తం పవర్ స్ట్రెంత్ మీదే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆయన అడుగుతుంది ఏంటంటే, మీరు మెంటల్ స్ట్రెంత్ అనేది ఎట్లా ఉంచగలుగుతారు? ఇప్పుడు నాకు ఒక రకంగా మెంటల్ స్ట్రెంత్ ఉంది, ఓకే. సో మీ మెంటల్ స్ట్రెంత్కి మీ మార్కెటింగ్కి లింక్ ఉన్నదని నాకు అర్థమైంది.
ఎందుకంటే ఒకటే నాలెడ్జ్ అని అర్థమైంది. ఇస్ దర్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ దట్ మేకింగ్ యూ టు బికమ్ సో స్ట్రాంగ్ టు డూ మార్కెటింగ్? మార్కెటింగ్ అది అంటే నాకు అది చిన్నప్పటి నుంచెల్లే అలవాటు అయిందండి. ఎందుకంటే మా అమ్మనే ఉండేది, ఎక్కడో హాస్టల్లో వరంగల్లో కూలి పని చేస్తూ ఉండేది, నేను విలేజ్లోనే ఉండేది. ఆ విలేజ్లో ఎక్కువ అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. నాకు పని కావాలని పోయేది, దారిలో కూర్చొని ఊరి చివర ఒక దారి ఉండేది, ఆడ కూర్చొని వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో వెళ్ళి పిలవకున్నా కూడా నేను వెళ్ళి పని చేసేవాడిని అండి. నేను వాళ్ళ అన్నానికి దిగినా కూడా నేను పని చేసుకుంటూనే ఉండేటోని. వాడికి టిఫిన్ లేదు, వాడికి అన్నం లేదు కదా, అట్నే చేస్తున్నాడు అని వాళ్ళందరూ పిలిచి నాకు తలో బుక్క అన్నం పెట్టేవాళ్ళండి. సో అట్లా నేను చాలా రోజులు సర్వేనా, అట్లా నేను పని చేస్తూనే పోయేవాటండి. ఆ పని మీద నాకు అనుకున్నది వస్తుందని నమ్మకం ఉండే అండి. ఈరోజు డబ్బు వస్తుందని నేను ఎప్పుడు ఆలోచించలేదు. నేను డెవలప్ కావాలని నా చేతిలో ఏది ఉన్నదో లేకున్నా కూడా పక్క వాళ్ళు చూసి అక్కడికి వెళ్ళి అది చేసుకుంటూ నేర్చుకునేవాడిని. అది చిన్నప్పటి నుంచే అలవాటు ఉండే అండి నాకు, నేను ఏదైతే చేస్తున్నాను. ఈ పాయింట్ అర్థం చేస్తాను చూడండి. యూనిటీ వర్క్లో ఒక రామానుజం మ్యాథమెటిక్స్ చేస్తూ చేస్తూ ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు అంటే ఆ కాన్సన్ట్రేషను, ఆ యొక్క సబ్జెక్ట్ మీద ఆ ఇంట్రెస్ట్, ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది రోడ్డు ఎక్కిచ్చేశారు. అంటే ఆ ప్యాషన్ రాజేంద్ర గారిలో మీరు గమనించాలి ఆ పాయింట్ని. అంటే వేరే వాళ్ళు అన్నం తింటున్నా కూడా లంచ్ అయ్యింది నేను తినాలనేటువంటి ఆయన ఆ ఫీలింగ్ కలగలేదు, ఇంకా ఆకలి అనే ఫీలింగ్ కలగలేదు. ఆ వర్క్లో ఇమ్మర్స్ అయిపోయి ఆ కాన్సన్ట్రేషనే ఆయనకి ఆకలి కాకుండా చేసింది. ఆ కాన్సన్ట్రేషను, ఆ యూనిటీ చుట్టుపక్కలున్న ప్రకృతి అంటే ఆ మనుషుల్లో కదలిక తీసుకొచ్చింది. అరే చిన్న పిల్లవాడు అన్నం తినకుండా పని చేస్తున్నాడనే ప్రేమ కలిగి ఈయన పిలిచి అన్నం పెట్టి ఈయన అలా పెంచుకుంటూ వెళ్ళారు. అంటే మనము గనక పనిలో గనక ఆ డెడికేషన్ చేస్తే నేచర్ మనకి సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. అదే ఆయన మార్కెటింగ్ లెసన్ మీకు. అది యూ డూ యువర్ వర్క్ బెస్ట్, నేచర్ విల్ సపోర్ట్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ మార్కెటింగ్ ఐడియా అని చెప్తున్నారు. అంతేనా సార్? ఇప్పటికి కూడా అదేనండి, అదే సిద్ధాంతం, అదే పద్ధతి ఇప్పటి వరకు కూడా ఏం మారలేదు. సో నా చుట్టూ నా అట్మాస్ఫియర్ మారింది. అంటే నాకు ఆస్తులు రావచ్చు, పేరు రావచ్చు, డబ్బు రావచ్చు, నా చుట్టూ నా ఎన్విరాన్మెంట్ మారింది, కానీ నా లోపట ఉన్నదైతే ఇప్పటికీ అదే ఉందండి. దేన్ని పట్టించుకోదు, ఏమి డబ్బు ఉన్నదన్నది ఏమి ఉండదు, ఇంత ఏముండదు, ఇల్లు ఇదంతా ఉన్నదని ఉండదు, హెల్త్ ఏముండదు. సో అదే పద్ధతిలో పోతున్నది సిద్ధాంతపరంగా, నా అంతర్గతంగా నా ఆలోచనలు కానీ, ఆ నమ్మకం కానీ, ఆ పని కానీ అదే రకంగా వెళ్తుంది, దేన్ని సపోర్ట్ తీసుకోదు. సో ఇంకేం చేయాలో అనే దాని మీదే ఉంటే తప్ప ఇది ఉన్నది కదా, ఇది వచ్చింది నాకు, ఇంత నాలెడ్జ్ వచ్చి ఇంత వర్క్ వచ్చింది అనేది సపోర్ట్ అస్సలు. ఎప్పుడూ ఎంటీగానే ఉంటా, ఎప్పుడు ఖాళీగానే ఉంటా. అది అవుపిస్తే చెయ్యాలి. అక్కడికి వెళ్ళినప్పుడే నేను అంటే ఒక రిలాక్సేషన్గా ఉంటా అన్న ప్రయాణంలో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక దాన్ని సపోర్ట్ అస్సలకే తీసుకోనండి. మైండ్లో ఇంకో న్యూ ఐడియా, న్యూ థాట్ వస్తుంది, మళ్ళీ అక్కడికి జర్నీ ప్రయాణం నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ బ్యాక్ ఉన్నదాన్ని అసలుకే సపోర్ట్ తీసుకోదు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇంకో ఐడియాలజీ వస్తుంది, ఇంకో థాట్ వస్తుంది. నిరంతరం నడుస్తూనే ఉంటుంది ఆ ప్రయాణం. సో దేన్ని సపోర్ట్గా తీసుకోదు అంత. మీ లైఫ్లో పర్సనల్ లైఫ్లో కానీ, పర్సనల్ లైఫ్ తర్వాత వద్దాం సార్, ఈ మార్కెటింగ్లో హలో సార్, మీ మార్కెటింగ్లో ఒక 10 చాలా తీపి కబుర్లు లేకపోతే తీపి చేదులు ప్లస్ మైనస్ ఒక 10 చెప్పండి సార్. అంటే మిమ్మల్ని బాగా బాధ పెట్టినవి కానీ, స్ట్రగుల్ అయ్యి దాన్ని సక్సెస్ చేసినవి కానీ, లేకపోతే బాగా అచీవ్ చేసినటువంటి మార్కెటింగ్ అచీవ్మెంట్స్ కానీ, ఫెయిల్యూర్స్ కానీ చెప్పండి సార్. దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారు ఫెయిల్యూర్స్ అయితే? అది నిరంతరము జరుగుతూనే ఉంటుంది సార్, ఒప్పిస్తూనే ఉంటాయి ప్రతిదీ కూడా. సక్సెస్ అయినా అదైనా కూడా ఎప్పుడు మా మనసు ఎదురు తిరుగుతూనే ఉంటుంది సార్. ఈరోజు 10 రూపాయలు ఉంటే నేను 10 రూపాయలు పట్టుకునే వర్క్ కంప్లీట్ చేస్తాను, ఆటోకి వెళ్తుంటాను. సో నువ్వు నిన్న కార్లో వెళ్ళినావు కదా అని మా మనసు ఎప్పుడూ ఎదురు తిరుగుతూనే ఉంటుంది. ఖాళీ నడిచినావు కదా, ఇప్పుడు ఆటోలో తీసుకెళ్తున్నా, ఏమైందని సమాధానం ఇస్తూనే ఉంటావు మనసుకి. సో ఇంత ఉన్నది కదా, నీకు భయం ఎందుకు, నువ్వు ఖాళీ నడిచినావు, ఇంత ఆటో ఒక 10 రూపాయలు పట్టుకుని ఆటోలో వెళ్తున్నావు అని చెప్పి సమాధానం ఏమైనా సైలెంట్ అయిపోతుందండి.
మైండ్. దానికి సమాధానం ఇవ్వాలండి. ప్రతి నిమిషము మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది, మనకు దారి చూపిస్తూనే ఉంటుంది. అర్థమైందా? ఆ దారి సరైనదా లేదా అని వెతుక్కోవాలి మనం ఎప్పుడైనా కూడా. మనకు ఎదురు తిరిగినా కూడా మళ్ళీ దానికి సమాధానం ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా ఏమి చేయలేము. దానికి ఎప్పటికప్పుడు రైట్ పొజిషన్లో పెట్టుకుంటూ సమాధానం ఇచ్చుకుంటూ తీసుకెళ్ళగలగాలి మైండ్ని ఎప్పుడైనా కూడా. ఇక వర్క్లో అంటారు సార్, వర్క్లో ఎప్పుడు చాలా ఎదురైనాయి. సక్సెస్లో చేదులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఇవి ఉన్నాని ఇవి ఉండకుండా లేనిది ఏది లేదు. అన్నీ ఉంటాయి ఫెయిల్యూర్ ప్రతి దాంట్లో ఉంటాయి. కాకపోతే మన నాలెడ్జ్తోని, మన అనుభవంతోని, మనకున్న లక్ష్యంతో ఓవర్కమ్ చేసుకోవాలండి. ఇవి లేకుంటే మాత్రము ఎంత ఉన్నా కూడా మైండ్ తిరుగుతూనే ఉంటుంది. మన అనుభవంతో ఓవర్కమ్ చేయాలి. గతంలో ఏంది, ప్రజెంట్ ఏంది, ఫ్యూచర్లో ఎక్కువ ఉంటుంది. నువ్వు ఒక 50,000కే ₹1,00,000 నాకు అడ్డు తిరుగుతున్నావు, రేపు సక్సెస్ అయితే అది 10 కోట్లు వస్తాయి. వద్దా అని ప్రశ్నిస్తే సైలెంట్ అయిపోతుందండి మైండ్. నీ సక్సెస్ గోల్ అక్కడ ఉంది కదా, దాని ముందట ఇదంతా అని చూపిస్తే సైలెంట్ అయిపోతుందండి. అది ఓవర్కమ్ చేయదు. కానీ దానికి చూయించగలగాలంటే మనం ప్రతిదీ చేసి దానికి నిరూపించాలండి. బయట ఎవరికో కాదు, మన మైండ్కే, మన మనసుకే మనం ఈ పని పడితే అది చేసి చూయించాలి. అప్పుడు నమ్ముతుందండి. ఎవరున్నా ఎవరు లేకున్నా తోడు ఉంటుంది. అక్కడ ఏం కావాలో కూడా నీకు సలహా ఉంటుంది. నేను అట్లా చేసుకునేవాడిని సార్. ఎప్పుడన్నా ఇది కరెక్ట్ కాదంటే నేను రాజేందర్ని కూర్చుండబెట్టి, ఈవినింగ్ టైం కూర్చుండబెట్టేసి నేను పేపర్ మీద రాస్తాను. నా డైరీలో ఏది సరైందో ఫస్ట్ వెతుక్కుంటాను. ఇలా చేస్తే బాగుండేది, ఇలా చేసినావు కదా, ఇక ముందు చేయకూడదు, దీని గురించి ఎడ్యుకేటర్ రాజేందర్ అని నా పేరు పెట్టి నేను రాసుకుంటానండి. ఇలా చేయకూడదు రాజేందర్, నువ్వు ఇది నేర్చుకోవాలి, నీ కాన్సన్ట్రేషన్ అటు పోతున్నది, నువ్వు నీ లక్ష్యం అది కదా అని చెప్పేసి నేను కూర్చుండబెట్టి పేపర్ మీద రాసి కౌన్సిలింగ్ చేస్తాను రాజేందర్కి. ఏ మిస్టేక్ ఉన్నా కూడా నువ్వు ఇది నేర్చుకోవాలి రాజేందర్ అని చెప్పేసి కూడా నేను ఎడ్యుకేట్ చేసి మరీ గుర్తు చేస్తుంటాను. అది మనం చేయాలండి. ఎవరో ఇచ్చింది ఏదో గజిబిజిలో మర్చిపోతాం ఉండదు. కానీ మనం చేసుకున్నది అది ఎప్పుడూ ఉంటుందండి, నిరంతరం. అది ఒకసారి కనుక రిలేషన్ ఉంటే ఇక మీకు ఏమో ఉపయోగదండి, కష్టం నష్టం ఏమో ఉపయోగం. ఆ రిలేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బయట చూసుకునే దానికంటే మన నాలెడ్జ్తో, మన మైండ్తో, మన బాడీతో ఆ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి. మనం కూర్చొని సరి చేసుకుంటే సో కొంతవరకు ఓవర్కమ్ చేయొచ్చు. సక్సెస్నైనా ఫెయిల్యూర్ అయినా అవతలకి వెళ్ళొచ్చు. సక్సెస్ వచ్చినా ఇంకా అవతలకి వెళ్ళొచ్చు, ఫెయిల్యూర్ వచ్చినా అవతలకి వెళ్ళొచ్చు. ఇక్కడ మంచి కాన్సెప్ట్ ఏంటంటే అన్నిటికీ మనకి గుండెకు ఒక ధర్మము, లివర్కి, కిడ్నీస్కి అన్నిటికీ ఒక ధర్మం ఉంటుందండి. మనసు యొక్క ధర్మం ఏంటంటే ఎప్పుడు ఎస్ అనిపించాలి. రాజేందర్ గారు చెప్తుంది ఏంటంటే తను మాట్లాడుకునే మాటలు, ఆ యొక్క ఆ స్నేహం ఏదైతే ఉందో ఎప్పుడు ఎస్ వచ్చేటట్టుగా మాట్లాడుకుంటారు ఆయన. అంటే ఇందాక చెప్పారు, ఆటో నడుపుకున్నాను, కాలినడక నడుపుకున్నాను. అయ్యో నేను ఇలా కారు నుంచి ఆటోకి వచ్చాను అని ఆలోచనలో పడుతుందండి. కంపారిజను, ఆ కమ్యూనికేషన్ అనేది కారు నుంచి ఆటో వచ్చానంటే పడుతుంది. కానీ ఒకప్పుడు నడకనే ఉన్నా కదా, అక్కడి నుంచి నేను ఆటో నడుపుతున్నా కదా, ఇంప్రూవ్మెంటే కదా. అంటే ఏ కమ్యూనికేషన్ అయినా సరే మన మైండ్లో ఆన్సర్ ఏమవ్వాలి, ఎస్ అని రావాలి. అంటే అనుకూలంగా రావాలి. వచ్చినప్పుడు మైండ్కి ఆ ఛార్జింగ్ అనేది అదే తీసుకుంటుంది, సెల్ఫ్ ఛార్జింగ్ అవుతుందండి. అందుకని ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ బిజినెస్ పీపుల్ గ్రో కావాలనుకుంటున్న వాళ్ళలో చూడాల్సింది ఏంటంటే నీ ఇంటర్నల్ కమ్యూనికేషన్, నీతో నువ్వు ఎట్లా మాట్లాడతావు అనేది చాలా ముఖ్యమండి. మీరు రాజేందర్ గారి దగ్గర చూస్తే, మీరు గమనిస్తే ఆయన తనతో స్పెండ్ చేసేదే 95% ఉంది, 5% మాత్రమే తన యొక్క బిజినెస్ ఉందని నాకు అర్థమైంది. దీనికి ఏమంటారు సార్ మీరు? చిన్నప్పటి నుంచి ఎవరు ఇది తీసుకొనివ్వలేదు. నేను 45 సంవత్సరాల వయసులో అయ్యేదాకా మా నాన్న వాళ్ళ ప్రాపర్టీ కానీ ఏది తీసుకోలేదండి, ఎవరిని కామెంట్ చేయలేదు. ఒక ₹45 ఇస్తే నా డైరీలో పెట్టుకొని రాసుకున్నాను. నా జీవితంలో మా నాయనమ్మ ₹45 ఇచ్చిందని దాన్ని ఒక గ్రేట్గా ఫీల్ అవుతాను తప్ప నాకు వచ్చిందాన్ని ఇప్పుడు అంచనాలు వేయను. తక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చింది, బాగా చేసిన, ఇది వచ్చింది, అది రాలేదని అస్సలకే అంచనాలు వేయనండి. నాకు ఏది వచ్చిందో దాన్ని హైలీ చూస్తాను. సో నాకు సపోర్ట్ ఇస్తుంది మైండ్. నా 2005లో రాసుకున్నా అండి. నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత
ఇది ఒక ప్లేస్లో కూర్చొని టెంపుల్కి వెళ్ళి కూర్చొని నేను ఏం చేయాలో నా ఫ్యూచర్ని ఎలా చూస్తున్నానో అది రాసుకున్నానండి 95లో. నేను ఫ్యూచర్లో టిష్యూ కల్చర్ ల్యాబ్ పెట్టాలి. సో ల్యాండ్స్కేపింగ్ పెద్ద వర్క్స్ తీసుకొని డెవలప్మెంట్ చేయాలి. రిటైల్ నర్సరీస్ డెవలప్ చేయాలి. వర్కర్ను టెక్నీషియన్స్గా తయారు చేయాలి. నేను ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి సరైన పద్ధతులు పాటిస్తాను. సో ఇవి ఇంపార్టెంట్. నేను అవి ఖచ్చితంగా ఆ పద్ధతులు వెతుక్కుని ఆ పద్ధతులు పాటిస్తానని ఫస్ట్ దాని మీద రీసెర్చ్ చేసి ఏది అయితే సరైనది నేను ఏమీ లేకుండా చేయగలనని చెప్పేసి ఆ పద్ధతులు వెతుక్కొని ఇప్పటికీ నేను ఇల్లు కట్టుకున్న తర్వాత ఫస్ట్ యోగాకు ఒక రూమ్ వేసుకున్నాను. ఆ యోగా రూమ్ ఫస్ట్ కట్టుకొని డైలీ యోగా చేస్తాను. సో దానికి ఇంపార్టెంట్ ఇచ్చినాను. సో నాలెడ్జ్ పరంగా ఏమి కావాలి, అందరు ఇంత ఖర్చు పెడుతున్నావు, నీ కోట్లు పెడుతున్నావు, కిరాయిలకు వాటికి డబ్బు, నాకు నాలెడ్జ్ కావాలి ఇంకా హయ్యర్ పోవడానికి అని లైబ్రరీ కట్టుకున్నానండి ఇంట్లో. సో నేను నా ఫ్యూచర్ కావాల్సిన ఏమి ఉన్నాయో అవే చేసుకొని ప్రతి టైము అంతా వాటితో గడుపుతాండి. యోగా చేసుకుంటాను. లైబ్రరీలో నా ఫ్యూచర్ ఏంటి, నేనేంటి, నాలెడ్జ్లో కంపల్సరీ కూర్చొని నాతో నేను గడుపుతూ నాలెడ్జ్ బిల్డప్ చేసుకుంటాను ఎంత వీలైతే. స్పెండ్ చేయాలండి మనం, అవన్నీ పద్ధతులు నేర్చుకోవాలి, వాటికి టైం ఇవ్వాలి. టైం ఇచ్చి మనం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే వస్తుంటుంది ఏదైనా కూడా. సో నేను అప్పుడు ఇవన్నీ చేస్తున్నా సరే ఏంటిది ఏనంటే, నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి కానీ నా చుట్టూన్న సమాజాన్ని కానీ నేను సేవ చేస్తుండాలి. నేను చేస్తున్నది ప్రతిదీ కూడా. సో గాడ్ ఉన్నాడు, ఈ అవకాశం ఇచ్చిండనంటే సో వాళ్ళకు సంతోషంగా ఉండాలి మనం చేస్తున్నది. సో సమాజానికి కూడా యూజ్ అయ్యేటట్టు ఉండాలి ప్రతిదీ కూడా అని నేను చేస్తానని నేను ఇది అనాథాశ్రయం పెట్టి ఎవరైనా నాలెడ్జ్ లేకున్నా, వాళ్ళకు డబ్బు లేకున్నా, చదువు లేకున్నా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఒక టెక్నీషియన్స్గా తయారు చేసి సమాజానికి ఏదైనా అక్కడికి వచ్చేటోళ్ళని చేయాలనే లక్ష్యం పెట్టుకున్నానండి. ఇప్పుడు ల్యాబ్ పెట్టిన తర్వాత ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు తీసుకున్నా. పాండ్స్ ఎలా డెవలప్ చేయాలి, రాక్ గార్డెన్స్ ఎలా డెవలప్ చేయాలి, డెజర్ట్ ఏరియా ఎలా ఉండాలి అనే ప్రతిదీ నేను డెవలప్ చేస్తున్నాను. గవర్నమెంట్ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ తీసుకుంటున్నాను. సో ఒక గ్యాలరీ పెట్టి పిల్లలు ఎవరన్నా ఇంటరు, డిగ్రీ చదువుని వాళ్ళు ఉంటే సో ఇంకో 10 years ల్యాబ్ పెట్టిన తర్వాత వాళ్ళ ఇంకొక ఇన్స్టిట్యూట్ లాగా చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి, ఇప్పుడు టెక్నీషియన్స్ గవర్నమెంట్లో లేరండి గార్డెన్ వర్క్ నర్సరీలో, వాళ్ళని టెక్నీషియన్స్గా తయారు చేసి ఈ కాంట్రాక్ట్ దాంట్లోకి వాళ్ళని పిల్లల్ని పంపించాలని అంటే నా ఆలోచన. ఇది ఇక్కడికే కాకుండా సో దానితో అది చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇప్పటి వరకు కూడా ఈ 35-40 ఏళ్ళ కాంచెలు చూసుకున్నా కూడా అటువైపే ప్రయాణం నడుస్తుందా అని చెక్ చేసుకుంటా అండి. ఎక్కడన్నా క్రాస్ అవుతున్నా నా ప్రయాణం అటే ఉందా లేదా అని. మీకు బడంగ్పేట తెలిసే ఉంటుందండి. నాకు తెలిసిన కమిషనరు రాజేందర్ ఇక్కడ ఏమన్నా చేయగలవా ఒకసారి రానంటే ఆ అట్మాస్ఫియర్లో ఏముంది దాన్ని ఏమి చేయగలనని చూసుకొని అక్కడంతా ఇల్లు కట్టడానికి ఒక చోట రాళ్ళు పడేస్తుంటే ఆ రాళ్ళన్నీ తీసుకెళ్ళి ఒక దగ్గర పేర్చి దాన్ని ఒక డెజర్ట్ రాగడ ఎక్కడ లేని రకంగా చేయాలని ఇలా పేర్చుకొని ఇక ఒకదాని తర్వాత ఇలా పేర్చుకుంటూ ఇలా డెజర్ట్ గార్డెన్స్ తయారు చేసిందండి. వేస్ట్గా పోయే మెటల్ని ఇలా డెజర్ట్ గార్డెన్ తయారు చేసినాను. దీన్ని చూడడానికి సబితా ఇంద్రారెడ్డి మేడం, కలెక్టర్స్, కమిషనర్స్ ప్రతి ప్లేస్ కూడా రాక్ కూడా వేస్ట్గా పోనిస్తున్నారు. మీది బాగుందండి ఈ పద్ధతిలో అని చెప్పేసి వాళ్ళు వచ్చి దానికి 30 లక్షలు ఇచ్చినాడండి ఈ వర్క్కి, అది మేజర్మెంట్ చేస్తే. సో దేన్నైనా మన క్రియేటివిటీతోని మనకు అనుకూలంగా మనము దిద్దుకోవచ్చు, ఏది వేస్ట్ పోదు. మనం ఏం చేయాలి, ఆ అట్మాస్ఫియర్లో ఏమున్నది, అట్మాస్ఫియర్ నాకు ఎలా సపోర్ట్ చేస్తున్నదని మనం దాన్ని క్రియేటివిటీ చేసుకొని మనం దిద్దుకోవాలండి. ఇలానే ఉండాలని ఏం లేదు. అలా ప్రతి మొక్కను కూడా నేను తీసుకుపోయి దానికి సూటబుల్ రాక్స్ చేసి ఒక
మంచి డెజర్ట్ గార్డెన్ చేసినాను. ఆ రాళ్ళని ఇలా చేసిందండి, పడేసిన రాళ్ళని. ఈ ఫోటో ఇలాంటి ఒక ఏడారి ఎక్కడనో గల్ఫ్ కంట్రీస్ పోతే ఎలా ఉంటుందో అలా తయారు చేసిన ఆ రాళ్ళను సపోర్ట్ తీసుకొని. అందులో నాకు ఖర్చు వచ్చింది ఒక 5-6 లక్షలు వచ్చింది. దాని వర్త్ వచ్చి 30 లక్షలు వచ్చినాయనండి. మన క్రియేటివిటీతోని మనం చేసుకోవచ్చు మన ప్రోడక్ట్ను. ఆ వాల్యూ, నా మొక్కల వాల్యూ అక్కడికి వెళ్ళి అందులో పెట్టి ఆ వాల్యూ 100% తీసుకుంటాను నేను. అది అందులో ఉన్న ప్రతి మొక్క నేను పెంచినవి ఉన్నాయి. ఒక 10% అట్లా నేను బయట నుంచి వెళ్ళి తీసుకొస్తాను. ఇలా గ్రేవ్ యాడ్స్ ఇలా 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 ఉంటాయండి. ఇలా ఒక పేపర్ అట్లా వేస్ట్గా పడి అలా ఉంటాయి. అందులో ఉన్న ప్రతి మొక్క నేను పెంచినాయేనండి. అవి అంతవరకు తీసుకెళ్ళగలుగుతాను నా ప్రోడక్ట్. ఇలా ఇలా తయారు చేసి. సో ఇక్కడ ప్లాంట్స్ గురించి నా ప్రోడక్ట్ గురించి నేను తయారు చేయడానికి రీసెర్చ్ చేస్తాను. ప్లస్ దాని వాల్యూ పెంచడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రాజెక్టులు తీసుకొని కూడా వీటినే డిజైన్ చేస్తాను అక్కడ ప్రాజెక్టులకు సూట్ అయ్యేటట్టు. సో అంతవరకు నా ప్రాఫిట్ తీసుకుంటాను. ఒకడు 10 రూపాయలు, ఒకడు 100, ఒకడు 500, 1000, 10,000 వరకు, lakhs వరకు వెళ్తుంది దాని ప్రాఫిట్. అదే 10 రూపాయల మొక్క అంతవరకు తీసుకెళ్ళగలిగాను. నాలెడ్జ్ తీసుకుంటే అనంతంగా ఉందండి. మన స్కోప్ పెంచుకోవాలి. సరే, డిపార్ట్మెంట్స్ ఇలా ఇస్తాయండి వర్క్ ఆర్డర్లు నాకు పనిచేయడానికి. 40 లక్షలు, 50 లక్షలు అలా ఒక ఏరియాకి వాళ్ళు బడ్జెట్ కేటాయించుకుంటారు. సో ఆ బడ్జెట్ను ఎన్ని రకాలు ఇస్తున్నా, ఏమి ఇస్తున్నావు వాటిని తగ్గట్టు నాకు ఇక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందని అంటే, వ్యాపారస్తునికి సబ్జెక్ట్ ఉండదండి, రైతుకే సబ్జెక్ట్ ఉంటుంది. సో నా మొక్క రేటు నేను చెప్పిన రేట్ అండి, గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేయదు. కానీ వ్యాపారస్తుడు ఫిక్స్ చేస్తాడు, నేను 20 రూపాయలకే కొంటాను మధ్యలో ఉన్నోళ్ళు. సో ఫార్మర్ నేను అక్కడికి పోతే 500 ఖర్చు అయింది, నేను నా అంతా పోను 1000 రూపాయలు అయితే నా ప్రాఫిట్ అంటే 1000 రూపీస్ తీసుకుంటాను అండి నా మొక్కకి, నా ప్రోడక్ట్కి. లేకపోతే మనకు ప్రాఫిట్ రాదండి. మధ్యలో ఎవరో నిర్ణయించే వాళ్ళకి ఇస్తే మనకు ప్రాఫిట్ రాదు. చూపించడం కంప్లీట్ అయింది అంటున్నారు. కాదు, ఏం లేదండి. ఇప్పుడు ఇందులో ఫొటోస్ చూపించే దాంట్లో మట్టిలో మాణిక్యాన్ని తయారు చేశారు ఆయన. అంటే మట్టిలో రాళ్లల్లో మాణిక్యాన్ని తయారు చేశారు. అంటే ఏమీ లేదు అనేటువంటి ఆ రాళ్ల కుప్పల్లో నుంచి 30 లక్షల రూపాయల ఒక ప్రాజెక్ట్ని తీయగలిగారు. ఖర్చు అయింది 5 లక్షలే. ఆ 25 లక్షలు ఏంటి? జ్ఞానము, వ్యక్తిత్వం, పర్సనాలిటీ, లర్నింగ్ అండి. ఇవన్నీ కూడా అర్థమవుతుందండి. సో అక్కడ అందుకే మనకి లర్నింగ్కి చాలా పెద్ద పీట వేయాలి అనేది రాజేంద్ర గారు మీకు ముఖ్యంగా పదే చెప్తున్నారు. సో ప్రతిదీ కూడా చాలా ముఖ్యమే. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారు, మీ వర్కర్స్తో ఎట్లా ఉంటారు, మీతో మీరు ఎట్లా ఉంటారు, సమాజంతో ఎట్లా ఉంటారు, ప్రతిదీ మనసుకు నేర్పించి అదేమండి అందరూ హ్యాపీగా ఉండేటట్టు, అందులో మీరు ఉండేట్టుగా చూస్తేనే ఇవన్నీ సాధ్యపడతాయి అంటున్నారు. వరలక్ష్మి చదువుతావా? నేను చదువుతానండి. ఇక్కడ 2009లో అండి, రాజేందర్ నీ ఆలోచన నువ్వు చూసుకోవాల్సిన లక్ష్యం వైపు ఉండాలి, కానీ చిన్న విషయాలకు ఆకర్షించబడి నీ లక్ష్యాన్ని మరవద్దు. ఆర్థిక పరంగా, మానసిక పరంగా, శారీరక పరంగా ప్రతి పరిధి ఉంటుంది. నువ్వు వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని చేరుకోవాలని. ఎప్పుడన్నా మైండ్ డైవర్ట్ అవుతుంది అనుకోండి, డైవర్ట్ అయితే కూర్చుండబెట్టేసి దాని లక్ష్యాలని మళ్ళీ దానికి చూపించేసి ఇది అని చెప్పేసి దానికి దారి చూపిస్తాను. నాకు అర్థమవుతుంటుందండి. ఎప్పుడన్నా నాకు వేరే విషయాలకు అట్రాక్ట్ అయినా, నా కష్టాల్లో అడ్డు తిరిగినా,
ఏదైనా సబ్జెక్టు పరంగా అరుదిరినా దానికి నిర్దేశాలు చూపిస్తాను నేను. చూపించి పని తీసుకుంటాను, నడిపించుకుంటాను. అది ఉండాలి. ప్రతిదీ డబ్బు పరంగానే, తర్వాత పని పరంగానే, వ్యాపార పరంగానే చూడండి. మన ఇన్సైడ్ మనకి 24 గంటలు మన ఎంబడి ఉండి సపోర్ట్ ఇచ్చేది మనమే. మనతో మనం కొంతన్నా ఎడ్యుకేట్ అవ్వాలి. ఎందుకంటే అది మనకు సూట్ అవుతుంది. వేరే వాళ్ళ తీసుకుంటే వాళ్ళ అనుభవం మనకు కొంతవరకు అక్కడకు రావచ్చు, రాకపోవచ్చు. కానీ మన నేచర్ ఆఫ్ థింక్ ఏంటి, మన ఆలోచన విధానం ఏది, మన లక్ష్యం ఏది, మనం చేయాల్సిన పనులు ఏంది, పనులు ఎలా ఉన్నాయని వాటితో మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఎడ్యుకేట్ అవ్వాలి. కొంతవరకు అది యూజ్ అవుతుంది, మనకు యూజ్ అవుతుంది. వేరే వాళ్ళది ఆదర్శంగా తీసుకోవచ్చు, కొంచెం మోడల్గా తీసుకోవచ్చు. 100% కాదు, కానీ మనం ఎవరికి వాళ్ళు ఏ స్థాయిలో ఉంటే, ఏ వర్క్ ఉంటే, ఏ నేచర్ ఆఫ్ అది ఉంటే దాంట్లో చూసుకోవాలి, వెతుక్కోవాలి. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ నేను రిమైండ్ చేస్తున్నా అండి. అబ్దుల్ కలాం అంటాడు డ్రీమ్ చేయమంటాడు, కలలు కనమంటాడు. సో రాజేంద్ర గారు తన భాషలో చెప్పింది ఏంటంటే, మనసా నీకు ఏం కావాలి అని అడిగారంట. అయితే ఆ మనసు చెప్పినవి రాసుకున్నారు ఆయన. ఒక 4-5 రాసుకున్నారు. ఆ రాసుకున్నవే ఆయన యొక్క డ్రీమ్. ఎప్పుడు మంచి జరిగినా చెడు జరిగినా ఆ డ్రీమ్కి కనెక్ట్ చేసి, సో ఆ డ్రీమ్ని స్ట్రెంథెన్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా యాక్షన్ చేయడానికి ఆయన ట్రై చేశారు. మీకు ఇంకొక విషయం ఏంటంటే, నేను రాజేంద్ర గారు కొన్ని ప్రశ్నలు అడుగుతాను చూడండి. మీతో మీరు స్నేహంగా ఉంటారా? క్వశ్చన్, మీ మనసులో మీరు స్నేహంగా ఉంటారా? స్నేహముగా ఉంటాను, బట్ అప్పుడప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి. వచ్చినా కూడా నేను స్నేహపరమైన ఆలోచనే మళ్ళీ అందిస్తాను. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్, మార్కెటింగ్ ఉండాల్సిన లక్ష్యం ఏంటి? ఇప్పుడు ఆయన పర్సనాలిటీ పోస్ట్ మార్టం చేస్తున్నాను నేను. ఫస్ట్ ఏంటంటే, మనసుతో మనం స్నేహంగా ఉంటాం. ఎంతమంది మనసుతో మనం స్నేహంగా ఉండేవాళ్ళు చేతులు లేపండి. మీతో మీరు స్నేహంగా ఉండేవాళ్ళు. అన్ని అబద్ధాలు, ఇంత సీన్ లేదు. మావాడు చూడు, హర్షవర్ధన్ చేతులు అయిపోయింది, ఉద్దుతో పడేసి దొంగలో. సో చూడండి, అది చిన్న విషయం కాదు. మనసు చాలా పెద్ద సబ్జెక్ట్ అది, అర్థమవుతుందండి. సో ప్రతిదీ నాలెడ్జ్ బాగా ఉన్నప్పుడు మనం ప్రతిదాన్ని మనసు 100 వస్తాయి, డిఫరెన్సెస్ వస్తాయి కంపల్సరీ. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏమడిగానంటే, మీతో మీరు స్నేహంగా ఉంటారా అని అడిగాను సార్ని. అడిగితే ఎస్, నేను స్నేహంగా ఉంటాను. ఎప్పుడన్నా స్నేహంగా లేకపోయినా కూడా స్నేహంగా తెచ్చుకుంటాను. అంటే ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలి? మార్కెట్ని కాదు, మీతో మీరు ఫ్రెండ్షిప్ చేయాలి. ఓకే రాజేంద్ర గారు, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీకు లర్నింగ్కి మీరు చాలా పెద్దపీట వేస్తారా, వేయరా? లర్నింగ్ నేర్చుకోవడం మీద మీరు పెద్దపీట వేస్తారా, వేయరా? అదేనండి, మా ఫస్ట్ అదే నేర్చుకునేదే. ఫస్ట్ చాలా ఎక్కువ టైం ఇస్తాను, నేర్చుకోవడానికి ఎక్కువ ఇస్తాను. చూడండి, లర్నింగ్కి మీరు ఇప్పుడు ఇంత 40 ఏళ్ళు అయింది కదా మీ ప్రస్థానంలో, ఇప్పటికీ నేర్చుకోవడం అయిపోయిందా, సరిపోయింది అనిపిస్తుందా మీకు? సార్, ఒక లైఫ్ సరిపోదండి. మీరు ఎంతసేపు అంటే రోజుకి మీరు లర్నింగ్కి ఎంత టైం స్పెండ్ చేస్తారు సార్? అంటే లర్నింగ్ అంటే కూర్చొని చదవడానికి కాదు సార్. ఇప్పుడు ప్లాంట్తో చేస్తున్నాను, సో దాని నేచర్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటిది, దాన్ని ఎలా చేయాలి, అది ఏం చేయమంటుంది, ఎలా అన్నది ఎవ్రీ టైం నడుస్తుంటుంది సార్. నాకు ప్రతి దాన్ని ఎవ్రీ టైం నడుస్తుంటుంది. సో ఈ కెనాఫీ బాగుంటుంది, ఈ షేప్ బాగుంటుంది, దీన్ని ఇక్కడ ఇది బాగుంటుందని, అది నేను నాకేం కావాలో దానికి చెప్తే అది ఎలా ఉంటే అది వస్తుందో దాని నుంచి ఎడ్యుకేట్ అవుతుంటాను ప్రతి క్షణం, ప్రతి దాని నుంచి. సో ఇక నేను సామాజిక పరంగా బుక్స్ చదువుకోవడము, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, నేను డైలీ మాత్రము ఒక 1 అవర్ మాత్రము నా లైబ్రరీలో స్పెండ్ చేస్తాను సార్. చూడండి, ఒక్కసారి గమనించండి, 40 ఏళ్ళ ఇంత తపస్సు, ఇంత అచీవ్మెంట్ ఉన్న తర్వాత కూడా ఒక మనిషి రోజుకి 1 గంట సేపు సార్ ఏ టైంలో స్పెండ్ చేస్తారు సార్ మీరు? మార్నింగ్ టైమే సార్ ఫస్ట్. చూడండి, ఇందాక మన శివ చెప్పాడు కదా, మార్నింగ్ టైం గోల్డెన్ టైం అని. సో మార్నింగ్ టైము 1 గంట సేపు స్పెండ్ చేస్తారంట. మరి ఇక ఊరికే విన్నామా పోయామని కాదు, కొన్ని నిర్ణయాలు కూడా వచ్చేద్దాము. ఎంతమంది రోజు కనీసం 1 గంట సేపు ఒక వీడియోనో, ఒక
లేకపోతే ఒక ప్లేస్ని విజిట్ చేయడమో, ఒక లర్నింగ్ ఒక గంట సేపన్నా పెడతామన్న వాళ్ళు చేతులు లేపండి. ఈ రోజు నుంచి అట్లీస్ట్ మినిమం 1 అవర్, అలా గంట కూడా చేయలేపని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక వేస్ట్గా. ఈ సెషన్ ఉపయోగపడదు వాళ్ళకి. మినిమం 1 అవర్ అయినా సరే. ఓకే అండి. అయితే అంటే ఇంకొక విషయం ఏం చెప్తానంటే రాజేంద్ర గారు, లర్నింగ్ అంటే కేవలం పుస్తకాలు చదువుకోవడమే కాదు, అంటే జ్ఞానం ఉన్న వాళ్ళని అసోసియేట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. ఇప్పుడు రాజేంద్ర గారి అనుభవం మనకు అనుభవం కావడం చాలా కష్టం అండి. ఆయన జన్మ వేరు, ఆయన సాంగత్యం వేరు, ఆయనకు జరిగినటువంటి అనుభవాలు వేరు. మన జన్మ, మన జీన్సు, రాజేంద్ర గారికి జరిగినటువంటి సంఘటనలు మనకు జరగాలని మన యాసిడ్గా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆయన జీన్సు, ఆ డిఎన్ఏ, వాళ్ళమ్మ కష్టాలు, ఈయన కష్టాలు, ఆయనకు దొరికినటువంటి గురువులు కష్టాలు, ఇవన్నీ కలిసి రాజేంద్ర అనేటువంటి ఒక ప్రకృతి ఏర్పడింది. అలానే మనకు ఒక ప్రకృతి ఏర్పడింది. కానీ మనం డెవలప్ అవ్వాలంటే మంచి అసోసియేషన్ని ఏర్పరచుకోవాలి. ఒక నీడిల్ మ్యాగ్నెట్ తోటి మనం మ్యాగ్నటైజ్ చేస్తే ఏమవుతుందంటే నీడిల్ కూడా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కలుగుతుంది. అందుకే కదండి ఈ సెషన్ జీజీఎస్పీకే మీకు పెట్టింది. ఇలాంటి అసోసియేషన్ తోటి మీ ఐడియాస్ అనేది యాక్టివ్ అవుతాయి, లోపల ఉన్న మీ ఐడియాస్ యాక్టివ్ అవుతాయి. అందుకని వీ ఆల్వేస్ ట్రై ఫర్ గుడ్ అసోసియేషన్ అండి. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేస్తాను. ఈ మార్కెటింగ్లో ఆయనకి మీకు వచ్చినటువంటి ఒక మార్కెట్ ఫెయిల్యూర్ గురించి చెప్పండి సార్. అంటే మంచి ఆర్డర్ దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఇందాక సార్ చెప్తుంది ఏంటంటే నాకు ఫెయిల్యూర్స్ ఉండవు, సక్సెస్ ఉండవు, ఏముండవు, నాకు ఒక పరిస్థితి ఉంటుంది, ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో అనేటువంటిది నా మనసులో ఉన్న జ్ఞానాన్ని కనెక్టే నేను వర్క్ చేసుకుంటాను అన్నారు. నిన్న రాత్రి ఇదే విషయం టాపిక్ ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పినదే. మళ్ళీ అనవసరంగా ప్రశ్న వేస్తాను. నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా, అది ఉండదు. ప్రతిదీ ఒక పరిస్థితి మాత్రమే. ఓకే అండి. అంటే ఈ విషయంలో రాజేంద్ర గారు మీకు కూడా ఒక చిన్న ఒక ప్రాక్టికల్ గోశాలకు కూడా కనెక్టెడ్ పీపుల్ కాబట్టి ఒక ఉదాహరణ ఇస్తా అండి. పరిస్థితిని ఎట్లా చూడాలి అనేది. ఓసారి మన గోశాలలో అంటే షెడ్ చాలా చిన్న షెడ్ ఉంది, ఒక 10 ఆవులే ఉంటాయి. బయట ఒక 50 ఆవుల పైన బాగా వర్షానికి తడిచి వీడియో తీయడానికి కూడా మసగ్గా ఉన్నటువంటి ఆ టైంలో 10 ఆవులు షెడ్లో ఉన్న వాటిని కూడా బయటికి తోసేయమన్నా నేను. వర్కర్స్ అడిగారు అది ఎట్లా తోయడము, అలా ఎలా తోస్తాము, ఇవి కూడా తడుస్తాయి కదా అంటే ఏం కాదు తోయండి అన్నాను. ఆ తోసినటువంటి అన్ని ఆవులు వర్షంలో తడుస్తున్నప్పుడు వీడియో తీసి నేను వైరల్ చేస్తే అప్పుడు ఇంత పెద్ద షెడ్ అయిందండి. అంటే ఒక ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చడం అనేదే మనకి ఈ ఆధ్యాత్మికత. మళ్ళీ తర్వాత నా భాషలో చెప్పాలంటే సత్యధర్మాలు పనిచేస్తాయి. ఓకే అండి. సో సార్ మీ మనసులో సత్యధర్మాలు అంటే ఏంటి? మీ మనసులో స్థిరంగా ఉండడానికి మీరు ఏ విధంగా మీ మనసును ట్రైన్ చేసుకుంటారు? ఎందుకంటే మార్కెటింగ్ అయిపోయింది, ఇక ఇంత తెలుస్తుందా? మీ మనసు లోతు గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఏది కోరుకోనండి, కేవలము ఆత్మని తప్ప ఏది కోరుకోను. కోరుకునేది ఒకటే ఉంటుంది అంతే. వేరేది ఏది కోరుకున్నా కూడా బలం పోతుంది. ఒక ఆత్మని మాత్రమే కోరుకుంటే బలం పెరుగుతుంది. బలంతో ఏదైనా చేయడము, ఏ పరిస్థితి అయినా సరే ఇంకా ఇంప్రూవ్ చేయడము, కష్టమైన నష్టమైన సంబంధం ఉండదు. పరిస్థితిని మార్పు చేయడము, డెవలప్ చేయడం మాత్రమే ఉంటుంది. సో మీ అంతరింకంగా లోతులో మీకు మీ మనసుతోటి రాజేంద్ర గారు ఎట్లా ఉంటారు? ఒకసారి నేను బీబీ నగర్లో ఒక 20 years బ్యాక్ గ్రీన్ హౌస్ వేసిన తర్వాత ఇంటికి వచ్చానండి. ఒక 15 days వర్క్ చేసినాము. కానీ ఆ రోజు సాయంత్రం సుడిగాలి వచ్చింది. గాలి వచ్చి పడిపోయింది. తెల్లారే మా మామ వచ్చి ఏడ్చుకుంటూ వస్తున్నాడు. ఆయన దూరం నుంచి 9 రోజులు కష్టపడ్డాడు కదా అని చెప్పేసి వస్తుంటే ఏమైందో తెలియదు నాకు. దగ్గరికి రాగానే ఇట్లా ఆ షెడ్ అంతా పడిపోయింది, గ్రీన్ హౌస్ పడిపోయింది అని ఆయన ఏడుస్తున్నాడు. 15 రోజులు చేసినాం కదా, ఇంకొక 15 రోజులు చేద్దాం ఏడవకు అని చెప్పేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేద్దాం అంతే కదా అని చెప్పేసి ఆయన అని చెప్పాను. ఇలాంటి మనస్తత్వాలు కావాలి. లాభ నష్టాల గురించి పనిచేయడం కాదు, పరిస్థితి గురించి పనిచేయడం. ఏ పరిస్థితి? రాముడికి అరణ్యవాసం పరిస్థితి, రాముడికి రాజ్యం వెళ్ళడం పరిస్థితి, రాముడికి యుద్ధం చేయడం పరిస్థితి. పరిస్థితులకి స్పందించేటువంటి హృదయాలు కావని, కోరికలు ఎండబడి చివరికి ఆగమయ్యేటువంటి మనస్తత్వాలు వద్దు మనకి. అయితే ఇక్కడ ఇంకొకటి చూస్తే ఏంటంటే అన్నీ వదిలిన వాడికి అన్నీ దొరుకుతాయండి. ఎంతమంది ఒప్పుకుంటారు? అన్నీ వదిలిన వాడికి అన్నిటి పట్ల జ్ఞానము అన్నీ దొరుకుతాయని అని అర్థం చేసుకున్న చేతులు లేపండి. రాజేందర్ గారు అన్నీ వదులుకున్నారండి, అన్నీ వదులుకున్నారు కాబట్టి అన్నీ దొరుకుతున్నాయి. అక్కడ క్లాప్స్ కొట్టండి వాళ్ళకి. చూడండి ఎంతో 3-4 ఇస్తారు చేతులు, వాళ్ళకి క్లాప్స్ కొట్టండి. సో మనసులో తన ప్రకృతిని తప్ప ఏది కోరుకోలేదు కాబట్టి రాజేందర్ గారికి అన్నీ దొరుకుతాయనే విషయం ఆయన ద్వారా తెలుసుకుందాం మనము.
సార్ మీ ఫ్యామిలీ వాళ్ళు మీతో పాటు మీ పట్ల మీరు ఫస్ట్ మీరు ఫ్యామిలీ వాళ్ళతో సంతోషంగా ఉంటారా, వాళ్ళు తృప్తిగా ఉంటారా, ఉండరా? ఉంటాను. నేను ఫ్యామిలీతోనే గడుపుతాను సార్. నాకు ఇంకొకటి ఏమీ తెలియదు. మా పిల్లలు కూడా ఎక్కువనే ఉన్నారు నాకు. నేను ఇక రెండవది మా ఫ్యామిలీ. ఇక నా వర్క్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాను. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా అంటే ఇఫ్ యూ విన్ యువర్ మైండ్ యూ కెన్ విన్ ద యూనివర్స్. ఒక్కసారి నది సముద్రం అయితే సముద్రాన్ని చేరితే అది సముద్రం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి దొరకంది ఏది లేదండి. నిన్న రాజేంద్ర గారితో మాట్లాడినప్పుడు కూడా అన్నిటికన్నా భూమి మీద చాలా తేలికైంది ఏంటి సార్, మనం జయించడం. మనం జయించడం అన్నిటికన్నా తేలికైంది. రామ్మ, మీరు ఇప్పుడు మీ నాన్న గురించి మాట్లాడాలి కాసేపు, ఒక నిమిషం. శ్రావణి పెద్ద అమ్మాయి, ఆమె మ్యారేజ్ అయింది, గోవాలో ఉంటుంది. వీళ్ళు తర్వాత ట్విన్స్, లేట్ అవర్స్. పైకి రమ్మ. చెప్పలే. మీ నాన్న పట్ల నువ్వు హ్యాపీగా ఉన్నావా, అన్హ్యాపీగా ఉన్నావా? శ్రీహిత, శ్రీహర్షిత. యు ఆర్ హ్యాపీ విత్ యువర్ ఫాదర్? I am very happy with my father. I am also very proud of my father. ఎస్. ఎంతమంది మీ పిల్లలకి ఒకసారి చూడండి, ఒకసారి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై ఫాదర్ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. మంచి చేస్తే పిల్లల్లో కూడా మంచి కలుగుతుంది. పిల్లలు మంచి కావాలి, మంచి కావాలంటే ఏమవుతుంది? నువ్వు మంచి చేసావు ఏమన్నా? ఈ పాప మీ ఫాదర్ పట్ల హ్యాపీ ఉన్నామా? రైట్, హ్యాపీగా ఉన్నారు, ప్రౌడ్గా ఉన్నారు. అంటే సార్ అది కూడా కొంచెం ఇంకోటి ఉంది, ఇది సార్ పక్కది. అంటే ఇందుగలడు అందులేడు చక్రి సర్వోత్తముడు అన్నట్టుగా ఈయనకి దొరకందంటూ ఏది లేదండి. ఒక ఫ్రెండ్గా నేను హ్యాపీగా ఉన్నా, ఒక వైఫ్గా వాళ్ళ మిస్సెస్ హ్యాపీగా ఉంది, ఒక తల్లిగా వాళ్ళ అమ్మ ఇతని పట్ల హ్యాపీగా ఉంది, తను హ్యాపీగా ఉన్నాడు, తన పిల్లలు హ్యాపీగా ఉన్నాడు, తన కస్టమర్స్ హ్యాపీగా ఉన్నారు, తన వర్కర్స్ హ్యాపీగా ఉన్నారు, తన సమాజం హ్యాపీగా ఉంది. అర్థమవుతుందండి. ఇంతకన్నా మీకు విజయం గురించి ఏం కావాలండి? ఒక విజయం సాధించాలంటే ఒక మట్టి మనిషి ఒక కోటీశ్వరుడు అయ్యాడంటే ఆ వెనకాల ఉన్నటువంటి ఆ జర్నీ అనేది మీకు స్ఫూర్తి, ఎంతమందికి స్ఫూర్తి అనిపించిందో చేతులు లేపండి. ఒక మట్టి మనిషి అతను కోటీశ్వరుడై వ్యక్తిత్వం కలిగి అన్ని విలువలు కలిగి సమాజ బాధ్యత కూడా కలిగి ఇప్పుడు తనకున్న బిజీకి మన దగ్గరకు వచ్చి క్లాసులో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదండి. ఆయన చాలా హై ప్రొఫైల్. నేను చేసిన చిన్న రిక్వెస్ట్కి ఆయన టైం ఇచ్చి ఇంతవరకు రాలేదు, దానికి ఇబ్బంది పడుతూ వచ్చారు యాక్చువల్గా. ఎందుకంటే మాస్లో ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ఒకటే చెప్పారు, నాకు అనుభవం కావాలి, మంచి పని చేయడానికి డబ్బులు కావాలి, ఈ రెండే నాకు కావాలి. పేరు ప్రఖ్యాతలు ఏమీ వద్దు. నీ పేరు చెప్పకూడదు. కానీ చాలా మీరు అనుకునే ఫిలిం స్టార్స్ కానీ మీరు అనుకునేటువంటి పొలిటీషియన్లు కానీ ఆయన కలవడానికి వస్తే ఆయన రిజెక్ట్ చేస్తారండి. నాలాంటి వాళ్ళని కలుస్తారు. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయనకు కావాల్సింది ఏంటంటే అందరి యొక్క హితం, పలుకుబడి, తర్వాత ఈ అవార్డ్స్ అవన్నీ కావండి. సో అందుకని ఇక్కడ మీరు అర్థం రాజేంద్ర గారి నుంచి మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టికల్గా మనిషి కష్టపడాలండి అంతే. నెప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదురా బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యముండనా, నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకి నిరాశ కలగదా. నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు చిన్నదేనురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ కలగదా, ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవం పైన గెలుపు చాటరా. ఇది నేను రాజేంద్ర గారికి ఇస్తున్నటువంటి అంకితమైనటువంటి ఈ పాట, ఈయన అప్రిసియేషన్ ఇది. ఓకే అండి. సో ఇంక మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే పర్సనల్గా ఏమైనా ఉంటే కనుక అడగండి, నేను ప్రయత్నం చేస్తాను. మార్కెటింగ్ ఏం చేయాలి ఏంటి అనేది, మార్కెటింగ్ ఏం చేయాలి అనేది నా ఉద్దేశం ఏంటంటే ఒకటే, ఫస్ట్ నా సంకల్పం ఏంటంటే బంగారపు తీగలో ఎలాగైతే ప్రతి తీగలో బంగారం ఉంటుందో ప్రతి నిమిషంలో మీకు అద్భుతమైన విలువలు కలిగ చేయాలి మీరు వచ్చిన దానికి అనేటువంటి నా ప్రయత్నానికి నేను తయారు చేసుకున్న టీం అండి. సంకల్పం ఎట్లా అయితే ఉంటుందో అక్కడ సాధ్యపడడం కూడా అట్లానే ఉంటుంది. మనం అట్లా అనుకున్నాం కాబట్టి అలాంటి టీంని ప్రాక్టికల్గా వర్క్ చేసిన వాళ్ళని మనం ఇక్కడ ఇలా తెచ్చుకొని వాళ్ళని మనం వాళ్ళ గైడెన్స్ మనం తీసుకుంటున్నామండి. ఏమైనా మాట్లాడతామా? నీ గురించి, మీ నాన్న గురించి ఒక నిమిషం మాట్లాడు.
నీకు పొద్దు నుంచి మీ నాన్న ఏం చేస్తారు, ఎలా ఉంటారు, మీతో ఎలా ఉంటారు, ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తారు, వర్క్ కల్చర్ ఏంటి? ఒక నిమిషం మాట్లాడమ్మా. దగ్గర పెట్టు, కొంచెం దగ్గర. మా ఫాదర్ మార్నింగ్ నుంచి చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు. బిజీ వర్క్స్ షెడ్యూల్ అవన్నీ కొంచెం బిజీగా ఉంటారు. కాకపోతే అయినా మాకు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అయినాక ఇట్లా టైం మాతో స్పెండ్ చేసి ఒక 15 minutes అలా మాతో కూర్చొని మంచి విషయాలు చెప్పడము, మేము మా ఫాదర్ తోటి లైబ్రరీలో బుక్స్ చదివిన దాంతో డిస్కస్ చేయడము, ఏమన్నా ఇట్లా అడగడము, అలా మార్నింగ్ ఈవినింగ్ అలా స్పెండ్ చేస్తూ ఉంటాం. సో తర్వాత ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎక్కడ బయటికి తీసుకెళ్ళడం టైం స్పెండ్ చేస్తారా, అసలు ఏం చేయరా? చేస్తాం అలా కూడా. అలా స్పెండ్ చేస్తారు. ఓకే అండి, నువ్వు చెప్పమ్మా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ నాన్న షెడ్యూల్ కావాలని మీ నాన్న కాపీ కొట్టి మేము కూడా మంచి పాస్ అవుతాం. అందుకని ఆయన ఏం తింటాడు, అసలు ఏం తింటాడు, ఏం చదువుకుంటాడు, ఏం చేస్తాడు? పొద్దున పట్టుకో, దగ్గర పెట్టు, రెండు దగ్గర పెట్టుకో. మార్నింగ్ లేస్తారు, దగ్గర పెట్టు. పొద్దున లేస్తారు, కంపల్సరీ యోగా చేస్తారు, లైబ్రరీలో చదువుతారు కొద్దిసేపు, చదివినాక మేము కూడా యోగా చేసి ఈ స్టడీ రూమ్లో చదువుతాం, కంపల్సరీ మాట్లాడుకుంటాం మేమందరం కలిసి. డాడీ బిజీగా ఉంటాడు, పనులు చేస్తాడు, ఇంకా ఆఫీస్ రూమ్లో మాకు వర్క్స్ చెప్తాడు, అన్నీ రాసుకుంటాడు మా డాడీ. అంటే నాకు స్టడీ రాదు కదండి, పిల్లల సపోర్ట్ తీసుకుంటాను. సపోర్ట్ తీసుకొని నాకు రైటింగ్ పరంగా వాళ్ళ ఖాళీ టైం ఉంటే నాతో స్పెండ్ చేయండి, డైరీ రాయటం కానీ అలా చేస్తాను. సో ప్రతిరోజు లైబ్రరీలో టోటలీ ఎన్విరాన్మెంట్ బుక్స్ ఉన్నాయండి. టోటల్ టెంపుల్స్ గురించి కానీ, గాడ్స్ గురించి కానీ, మా గాడ్స్ గురించి కూడా వీళ్ళు ఏదో దేవుళ్ళ అక్కడ దేవుడి రూమ్లో ఉండకుండా మా ప్రతి కార్నర్లో ఇంట్లో ప్రతి జాగాలో ఒక గాడ్ ఉంటాడండి. ఒక గాడు బుద్ధుడు కానీ, శివుడు కానీ, వినాయకుడు కానీ, ప్లాంట్స్ ఇంటి నిండా నర్సరీలో ప్లాంట్స్ ఉంటాయి. అలా వాళ్ళతో గడపాలి నాన్న, ఏదో ఒకసారి దండం పెట్టాట రూమ్లో పడేయద్దు గాడ్ని. వాళ్ళని చూసి ప్రతి క్షణం ఇన్స్పైర్ అవ్వాలి, ఎప్పుడు వాళ్ళతో గడపాలి, వాళ్ళతో ఉండాలని వాళ్ళకు చెప్తూ లైబ్రరీకి వెళ్ళి రోజు ఒక విషయం గురించి స్టడీ కమ్మంటాను, దాని గురించి డిస్కషన్ చేస్తారు. వాళ్ళు అడిగితే ఇది నాన్న అసలు నేచర్ ఇది ఇలా అని వాళ్ళతో నేను స్పెండ్ చేశాను 15 నిమిషాలు. రోజు ఒక విషయం మీద లైబ్రరీలో కూర్చుంటారు వాళ్ళు. సో రాజేంద్ర గారు, ఈ ప్రకృతి పీరియడ్కి ఇంకొక ప్రకృతి పీరియడ్ తోటి సన్మానం చేయదలుచున్నాము. శ్రీనివాస్ గారు ఒకసారి మొదటి శ్రీనివాసరావు గారు ఒకసారి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. వచ్చి మన రాజేంద్ర గారికి ఒక చెడు సత్కారము. సో ఆయన ఇచ్చినటువంటి ఇది నేను నా సలహా ఏంటంటే కనీసం 100 సార్లు వినండి. అది తొందరగా రాదు. అది ఏదైనా సరే మననం చేయాలి, శ్రవణం మననం నిధిధ్యాస. అప్లికేషన్ ఎప్పుడు వస్తుందంటే రిపీటెడ్గా 100 times రాలేదు, 20 times రాలేదు, 1000 times రిపీట్ చేసైనా సరే ఇలాంటి ఎక్సలెంట్ పాయింట్స్కి మన లైఫ్లో యాక్షన్లో దిగాలండి. నేను 10 సంవత్సరాలు చేస్తున్నాను, ఒక చిటికడం వచ్చింది నాకు అంతే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మీరు ఎంత ఆలోచించుకోవాలి. శ్రీనివాస్ గారు, రంగనాయకులు గారు, వాళ్ళ టీం మొదటి ముద్ద వనస్థలిపురం నుంచి ఈరోజు మనకి భోజనాలు అందించిన వాళ్ళు. వీళ్ళ గురించి చెప్పాలంటే వీళ్ళు కూడా పెద్ద స్టోరీ, రాజేంద్ర గారి స్టోరీ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి వర్క్ 10 సంవత్సరాల నుంచి సమాజం పట్ల మంచి ఆహారం జనాలకి ఇవ్వాలని చెప్పి సార్ మైక్ ఇవ్వరు సార్, మైక్ అంటే మంచి ఆహారము ఇవ్వాలి అని చెప్పేటువంటి ప్రయత్నం, మంచి ఆహారం ఇవ్వాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు కూడా 11 ఏళ్ళ నుంచి ఒక తపస్సు చేస్తున్నారండి. నాకు హైదరాబాద్లో సాటిస్ఫాక్షన్గా ఇంట్లో కాకుండా బయట తినగలిగిన ఒకే ఒక్క ప్లేస్ ఏంటంటే అది మొదటి ముద్ద. అర్థమవుతుందండి. సో వనస్థలిపురంలో ఉంది, మిలెట్స్ హోటల్ అది. అర్థమవుతుంది. దాన్ని రోజు పూజ చేసి చక్కగా రోజు అందరూ ఓంకారం చేసుకొని ఆ ఇత్తడి పాత్రలో వండుకొని చాలా భక్తిగా, అంటే చాలా అద్భుతమైనటువంటి ఇంత సబ్జెక్ట్ తీసుకోవాలో అంత సబ్జెక్ట్ తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర. మనం ఎంతో ప్రేమగా వంట చేస్తారు వాళ్ళు, ప్రేమగా తినిపిస్తారు వాళ్ళు. ఇదొక అద్భుతం అండి. మొదటి ముద్ద కూడా ఒక అద్భుతం. వారికి నేను ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాను, కానీ
వాళ్ళని అసలు ఏ విధంగా నేను టచ్ చేయలేకపోతున్నాను. కేవలం ఇలా సర్వ్ చేసుకొని మీ అందరినీ తృప్తి చేయడం తప్ప వాళ్ళని ఏ విధంగా వాళ్ళ స్టాండర్డ్స్ మీట్ కాలేకపోతున్నాను. వాళ్ళ టీం అందరికీ పాదాభివందనాలండి. థ్యాంక్ యూ. రాజేందర్ గారికి కూడా పాదాభివందనాలు. సో మన నెక్స్ట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో గోపాల్ గారు, ఆయన వేదిక్ టైంలో అగ్రికల్చర్ ఎట్లా చేసేవాళ్ళని. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. బత్తాయి చెట్టు ఇచ్చారండి మనకి, మన గోశాలలో పెట్టుకుందాము. ఉసిరి చెట్టు, బత్తాయి చెట్టు ఇచ్చారండి. రాజేంద్ర గారు చాలా థ్యాంక్స్ అండి. అరవింద్ అండ్ శివ ఒకసారి వచ్చి సార్ని కొంచెం కాసేపు అంటే అవకాశం ఉంటే మీరు కూర్చొని వినండి సార్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.